ethical value. For the past 28 years, it has been offering a platform for intellectuals who could contribute to Indian way of thinking and who could influence national narratives and policy making on various issues, including socio-economic, political, cultural, technological, and strategic matters concerning our nation. The content and recommendations of such intellectual deliberations are published in our magazine and spread these wonderful thoughts and ideas to universities, libraries, research centers, and to the policy makers. We are very much thankful to all the participants and all the intellectuals who are supporting us directly and indirectly for the successful running of these programs. Even in this pandemic situation, we have conducted around 200 online meetings, and we should appreciate the effort of our Prajna Bharati team. Especially we are thankful to Sri P. Hanuman Chaudhary ji, who is the chairman of our twin states, and we are thankful to Sharma ji and our present president of Prajna Bharati Telangana, Sri Shirish Dopeshwarkar ji. We are also thankful to Giridhar Mamidi ji, Srimati Vijaya Bharati madam, Raghu ji, Chandrasekhar ji, and Niranjana Chari ji. For all these people are putting their effort to run this program so successfully. So once again, I thank all of you for giving me this opportunity to talk about Prajna Bharati. Thank you. ధన్యవాదాలు నాగేష్ రెడ్డి గారు, ధన్యవాదాలు. ఈరోజు టాపిక్ రాజద్రోహం, సెక్షన్ 124 ఏఐపిసి పత్రికా స్వేచ్ఛ గురించి మనకు సవివరంగా తెలియజేయడానికి వచ్చేసిన గోశాల శ్రీనివాస్ గారికి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు నిజంగా సెక్షన్ 124A గురించి డిస్కస్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది ప్రారంభించే ముందు వారిని సభకు మర్యాదపూర్వకంగా పరిచయం చేస్తున్నాను. శ్రీ గోశాల శ్రీనివాస్ గారు హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, సోషియో పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అనలిస్ట్. అలాగే వీరు మాజీ సిటీ ప్రజ్ఞాభారతి ప్రెసిడెంట్, సంఘ సేవక్, అలాగే సంఘ ప్రచారక్ కూడా వీరు పనిచేశారు. ఎమర్జెన్సీలో కూడా వీళ్ళు చాలా వర్క్ చేశారు. ఎన్నో డిబేట్లలో వీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే వీరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే మిగతా వారు చాలా మంది వెనకంజ వేసే వస్తున్నారు. చాలా మంది వీరు రావడం, మనకు టైం ఇవ్వడం, వీరు రావడం మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు వారికి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు. నమస్కారం. సదస్సులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ అందరి ముందు నా ఆలోచనలు, నా అభిప్రాయాలు, చట్టం అంటే ఇండియన్ ప్యానల్ కోడ్ 124A, ఆ సెక్షన్ యొక్క పూర్తి ఉద్దేశం ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, స్పిరిట్ ఏమిటి, ఈ రోజు ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ టాపిక్ లో సెక్షన్ 124A అని పెడుతూ సెడేషన్ కేసు, రాజద్రోహం, పత్రికా స్వేచ్ఛ అని ట్యాగ్ కలిపితే దాన్ని రెండింటిని కలిపి మాట్లాడుకున్నప్పుడు పూర్తి అవగాహన రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. పత్రికా స్వేచ్ఛకి 124A అని అడ్డ అనే విషయాన్ని నిర్వాహకులు చక్కగా పెట్టారు. పత్రికా స్వేచ్ఛ ప్రధాన అంశంగా, పత్రికా స్వేచ్ఛ కోసమే అందరూ కూడా వ్యవస్థలన్నీ పనిచేయాలా, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ దెబ్బతిన్నా పర్లేదు, పత్రికా స్వేచ్ఛను మాత్రమే కాపాడాలా, ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభాలైనటువంటి రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాంగ వ్యవస్థల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారినప్పుడు కూడా
పత్రికా స్వేచ్ఛకి ప్రాధాన్యత సంతరించుకుంటుందా? ఈ విషయాలు మనకి కూలంకషంగా అవగాహన కావాల్సిన తరుణం ఇది, సమయం. ముఖ్యంగా ఇండియన్ ప్యానల్ కోడ్ అనేది ఇంగ్లీష్ పదం. దానికి మనం సాధారణంగా చాలా చోట్ల పత్రికా వాళ్ళు భారతీయ శిక్షా స్మృతి అని మాట్లాడుతూ ఉంటారు. దీనికి అసలైన పదం మన భారతదేశంలో గతంలో కూడా వాడబడి ఉంది. దీని పేరు భారతీయ దండ విధానం అనేది. దీన్ని స్పష్టంగా తెలియచేసిన గ్రంథాలు కూడా ఉన్నాయి. భారతీయ దండ విధానం, దీన్నే ఇండియన్ ప్యానల్ కోడ్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందో లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర చదువు తెచ్చుకుందో దిగుమతి చేసుకుందో కాదు. మనకి కూడా దండ విధానం ఉంది. అది రామాయణంలో చెప్పబడింది, భారతంలో చెప్పబడింది, అనేకమైన గ్రంథాల్లో చెప్పబడింది. అందరూ కూడా పెద్ద వాళ్ళు దీని గురించి చర్చ చేశారు. యుగ యుగాలుగా దీని నుంచి చర్చ జరిగింది, సంస్కరణలు చేశారు. ప్రపంచానికి ఏదైనా భారతీయ దండ విధానాన్ని ప్రపంచానికి భారతదేశం తెలియజేసింది తప్ప భారతదేశానికి ఏ దేశం కూడా ఈ ప్యానల్ కోడ్ అనే పేరుతో ఏమి తెలియచేది. ఆ విషయం అర్థమైతే మనకు లోపలికి వెళ్దాం. ఇండియన్ ప్యానల్ కోడ్ లో నేరాలు ఎన్ని విభాగాలు, ఏ నేరాలు? స్త్రీ మీద నేరమా, బాలుడి మీద నేరమా, తల్లిదండ్రుల మీద నేరమా, భూమి మీద నేరమా, ప్రకృతి యందు నేరమా, లేదా మనకి పంచభూతాలకి ఆఘాతం కలిగిస్తూ హాని కలిగిస్తూ చేస్తున్న పనులు ఏమైనా ఉంటే ఆ నేరం ఏమిటి? అలాగే వృక్షాల మీద చేసే నేరం ఏమిటి? జంతువుల మీద చేసే నేరం ఏమిటి? ఇలాగ అన్నిట్ల మీద రకరకాల నేరాలన్నీ చెప్పబడ్డాయి, వివిధ చాప్టర్లో చెప్పబడ్డాయి. ఇలా చెప్పుకుంటే మనకి అవగాహన వస్తుంది. ఈ మధ్య కాలంలో నేను ఇదే టాపిక్ మీద దగ్గర 8 డిబేట్లో పాల్గొన్నాను. ఈ డిబేట్లన్నింటిలో పాల్గొంటే 124A రాజద్రోహం అంతే, డైరెక్ట్ సబ్జెక్ట్లో వెళ్ళిపోవడం. రాజులు లేరు, రాజ్యాలు లేవు, ద్రోహం ఏమిటి అని మాట్లాడినటువంటి మావోయిస్టు మిత్రులు ఉన్నారు, మార్క్సిస్టు మిత్రులు, మార్క్స్వాదులతో ప్రయాణం అయిపోతూ సఖ్యతగా ఉంటూ వారితో అంటే సయోజ్యత అలా విధంగా సంగమం అయిపోయిన మిత్రులు కూడా రాజ్యము లేదు, రాజు లేదు, ఇంకా రాజద్రోహం ఏంటి, బ్రిటిష్ వాడు కూడా పెట్టాడు, తీసి పడేయాలని. కానీ ఈ ద్రోహాలన్నీ చెప్తున్నాం కదా మనం. వ్యక్తిగతంగా వ్యక్తికి ద్రోహం చేసిన, సమాజానికి ద్రోహం చేసిన, లేదా సమిష్టి వాతావరణానికి ద్రోహం చేసిన, ప్రకృతికి ద్రోహం చేసిన, ధర్మానికి ద్రోహం చేసిన, ఒక వృక్షానికి ద్రోహం చేసిన, లేదా ఒక పశువుకి ద్రోహం చేసిన, స్త్రీ యందు ద్రోహం చేసిన, అపరాధం చేస్తే, ద్రోహం అంటే అపరాధం. ఈ అపరాధాలన్నీ కూడా భారతీయ శిక్షా స్మృతి, భారతీయ దండ విధానంలో వాటిని నిర్వచించారు. ఇక్కడికి వచ్చేటికి ఇవాళ ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులో డైరెక్ట్ గా వచ్చేస్తాను నేను. వచ్చేస్తే దీని గురించి ఏం చెప్పారు? దీంట్లో అనేక చాప్టర్లు ఉన్నాయండి ఇండియన్ ప్యానల్ కోడ్ లో. ఈ ప్రస్తుతం చాప్టర్ 6 లో చెప్పారు. ఆ హెడ్డింగ్ చదవకుండా అడ్వకేట్లు, జడ్జీలు క్షమించాలి. అందరూ హెడ్డింగ్ చాప్టర్ గురించి తెలుసుకోకుండా సెక్షన్ చదివేస్తే అర్థం కాదు. చాప్టర్లో ఏం చెప్పారు? చాప్టర్ 6 ఆఫ్ అఫెన్సెస్ ఎగ్నెస్ట్ ది స్టేట్. అర్థమైందండి? స్టేట్ అంటే ఏమిటి? స్టేట్ అంటే ఏపీ స్టేట్, తెలంగాణ స్టేట్, మధ్యప్రదేశ్ స్టేట్, యూపీ స్టేట్ కాదు. స్టేట్ అంటే రాష్ట్రం. రాష్ట్రం అంటే మళ్ళీ ఈ రాష్ట్రం కాదు, మన యొక్క మొత్తం నేషన్ అంతా కలిపి ఒక స్టేట్. స్టేట్ అంటే అర్థం ఏమిటి, స్టేట్ అంటే ఏమిటి తర్వాత వెళ్దాం. అసలు ఈ సెక్షన్ ఏం చెప్పింది అని చూస్తే, ఈ సెక్షన్ ఏం చెప్పింది? 124A రాజద్రోహం అన్నారు మన మిత్రులు నిర్వాహకులు. సెడేషన్ అంటారు దీన్ని. సెడేషన్ అంటే రాజ్యద్రోహం. రాజ్యద్రోహం అంటే ఏమిటంటే, మనం భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ అమల్లో తెచ్చుకున్నాం కదా, అంతకు ముందు మనకి రాజ్యం లేదని కాదు. చాలా మంది పొరపడుతూ ఉంటారు. మనకి జాతిగా లేదని కాదు, భారతీయ జాతి ఉంది కదా, జాతి ఉంది, రాజ్యం ఉంది, చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాజ్యాలు అంటారు కదా, చిన్న రాష్ట్రాలు. దాన్ని ఇప్పుడైతే లింగ్విస్టిక్ స్టేట్స్ అన్నామో, ప్రొవిన్షియల్ స్టేట్స్ అన్నామో, అప్పుడు కూడా రాజ్యాలు ఉన్నాయి. రాజ్యాలు ఉన్నా సరే జాతి ఒక్కటే ఉంది. అంచేత దీనికి ఏం చెప్పారంటే 124 అన్న అపరాధం అంటే నేరం, అఫెన్స్ అంటే ఏమిటి? హూఎవర్ బై వర్డ్స్ either spoken
are written or by signs or by visible representation or otherwise brings or attempts to bring into hatred or contempt or excites or attempts to excite dissatisfaction towards the government established by law in India shall be punished with imprisonment for life. అక్కడతో ఆపుతాను, ఇంకా ఉందా ఫైన్ ఇగిన ఉంది. సో అపరాధం దేన్ని చేసి ఉండాలి? గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇన్ ఇండియా. ఇందాక మొట్టమొదటి మనం చెప్పుకున్న హెడ్డింగ్ ఆఫ్ అఫెన్సెస్ ఎగ్నెస్ట్ ది స్టేట్, అది ఇక్కడ సెక్షన్ లో కనపడలేదు కాబట్టి ఇక్కడ అర్థమై చావదు. ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరు మాట్లాడక్కర్లేదు, ఎవరు దీని మీద చర్చించక్కర్లేదు, ఎవరు దీని లోపలికి వెళ్ళక్కర్లేదు. గ్రంథం చదవడం అలవాటు ఇంగ్లీష్ వాడు కాదు, మనం పూర్వత్తుల దగ్గర నుంచి అసలు ఏ గ్రంథాన్ని చదవాలంటే ఆ గ్రంథానికి చాప్టర్ ఉంటుంది, పైన సూచిక ఉంటుంది, ప్రధానంగా ఉపోద్ఘాతం ఉంటుంది, ఉద్ఘాటన ఉంటుంది. అవి చదివితే కానీ గ్రంథం యొక్క ప్రధానమైన అమృత తత్వం అర్థం కాదని విషయం దురదృష్టం కొద్ది చాలా మందికి తెలియదు. ఈ చాప్టర్ పేరు ఆఫ్ అఫెన్సెస్ ఎగ్నెస్ట్ స్టేట్. కాబట్టి స్టేట్ అంటే ఏమిటి? అంతేకాని ప్రభుత్వాన్ని పడగొడతారండి. జగన్ గారి ప్రభుత్వం పడిపోతుందా, కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందా, మోడీ గారి ప్రభుత్వం పడుతుందా? ప్రభుత్వాన్ని పడగొట్టడం అఫెన్స్ అని చెప్పలేరు. రాజద్రోహం అంటే ఏదైతే మనం రాజ్యాంగం ఏర్పరచుకుని ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో, నిర్దిష్టమైన స్ఫూర్తితో, నిర్దిష్టమైన జయంతో, నిర్దిష్టమైన ధార్మికమైన ప్రతిపాదన పునాదిగా కలిగినట్టు ఒక రాజ్యానికి, ఆ రాజ్యం మీద హేట్రేట్, మనిషికి తీవ్రమైన అసహ్యం కాదా, వ్యతిరేకత కానీ ఈ విధంగా మనుషుల్లో కలగజేసేటువంటి కుచితమైన బుద్ధితో తయారు మాట్లాడిన సైన్స్, ఆ విధంగా ప్రవర్తించిన, భావ ప్రకటన చేసిన, లేకపోతే ఆ విధంగా మెసేజ్ పంపించిన, అది నేరంగా చెప్పారు. ఇక స్టేట్ అంటే ఒకసారి అర్థం చేసుకున్నాడు. వాట్ ఈస్ ది స్టేట్? స్టేట్ అంటే ఏమిటి? ఇది నేను చాలా క్షమించమని మాట్లాడుతున్నాను. స్టేట్ అంటే అర్థం ఎక్కడ చేసుకోకుండా ఇది ఎలా అఫెన్స్ అయిందండి? మనం కోర్టులో వాదించేప్పుడు కూడా అడ్వకేట్లు అసలు వాదించట్లేదు. మనందరం మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకోకపోతే ఇంకా సామాన్య ప్రజానీకానికి చెప్పేది ఎవరు? ఏమంటే ఈయన జగన్ గారు ప్రభుత్వం పడగొట్టేస్తారా, కేసీఆర్ ప్రభుత్వం పడగొట్టేయడం అన్యాయం అవుతుందా? వెన్నుపోట్ల ద్వారా పడగొట్టుకుంటారు, అవిశ్వాస తీర్మానం ద్వారా పడగొట్టుకుంటారు, ఎమ్మెల్యేలు ఎంపీని కొనేసి పడగొట్టేసుకుంటారు. అవేవి 124A కింద రావు. అవన్నీ బిజినెస్లు అన్నమాట, కాంట్రాక్ట్ బిజినెస్. అవి ఎలా వస్తాయో తర్వాత ఆలోచించుకుందాం. కానీ 124A అన్నది దేని గురించి వచ్చింది? ఒక భారతీయ, ఇక్కడ స్టేట్ అన్నారు కదా, ఆఫ్ అఫెన్సెస్ ఎగ్నెస్ట్ స్టేట్ అన్నారు కాబట్టి మనం మన దేశం గురించి ఆలోచించాం. భారతదేశంలో పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టంలో ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య దేశం. పార్లమెంట్ రాష్ట్రపతి ప్రజలందరి తరఫున ప్రతినిధిగా రాష్ట్రపతి గారు ఈ కాన్స్టిట్యూషన్ హెడ్. ఇది తెలుసుకోకపోతే ఎంత కన్నా అన్యాయం మనకన్నా అన్యాయం ఎవరు చేయలేడు. ఒక దొంగ కూడా ఈ దేశానికి ఎక్కువ అన్యాయం చేయడు. ఒక చదువుకున్నవాడు, ఒక విజ్ఞాని, ఒక జ్ఞాని తాను తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోకుండా మాట్లాడితే అంతకన్నా అన్యాయం ఇంకెవరు చేయడు. దొంగ కూడా చేయడు, దొంగతనం చేస్తాడంత పాపం. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ హెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి పరిపాలించాలంటే ఆయనకి పరిపాలనకి చేదోడు వాదోడుగా అతనికి సక్రమంగా సలహాలు ఇవ్వాలి. ఏది మంచిది, ఏది చెడ్డ, ఈ పరిపాలన ఏ విధంగా జరగాలి, సంక్షేమం అంటే ఏమిటి, ప్రజా సంక్షేమం ఏంటంటే పార్లమెంట్ లో ఎదిగిన ఎంపీలందరూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయండి నాకు సలహా ఇవ్వడానికని రాష్ట్రపతి గారు ప్రధానమంత్రిని ఏర్పాటు చేసుకుంటారు, లీడర్ ఆఫ్ ది హౌస్. ఆ ప్రధానమంత్రికి స్వేచ్ఛ ఇస్తారు, నీకు కావాల్సిన మంత్రివర్గం సహచరులను నువ్వు ఎన్నుకో. సహచరులు అంటారు ఆయన, మంత్రివర్గ సహచరులు ఆయనకి. ఆ వాళ్ళు రాజ్యాంగంలో ఏం చెప్పిందో చదువుకుని ప్రతి క్షణం రాష్ట్రపతి గారికి సలహా ఇస్తారు. రాష్ట్రపతి గారే పరిపాలన సాగిస్తారు. మై గవర్నమెంట్ అన్నది ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు మై గవర్నమెంట్ అని ఎక్కడ అనకూడదు. మై గవర్నమెంట్ అనేది రాష్ట్రపతి ఒకరే. ఇది ఓన్లీ పర్సన్, ఇది ఓన్లీ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ని, మున్సిపాలిటీ చైర్మన్ ని, ఆ పంచాయతీ బోర్డు సర్పంచ్ ని ఫస్ట్ సిటిజన్ చెప్పి మాట్లాడేస్తుంటారు. ఆ వివేకం, అజ్ఞానంతో ఇది ఓన్లీ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా దట్ ఈజ్ రాష్ట్రపతి.
మిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వారు రాజ్యాంగం మనం ఏర్పాటు చేసిన వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా, మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి అడాప్ట్ చేసుకున్నాం. దానికి అనుసరించి పరిపాలించమన్నాం. దానికి అనుసరించి పరిపాలించే పరిపాలన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్. కాబట్టి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని కూలదేయడానికి ఎవరన్నా కుట్ర చేస్తే 124A అట్రాక్ట్ అవుతుంది. ఇది మనందరం ఏర్పరచుకున్నాం, పగడబందీగా ఏర్పరచుకున్నాం. ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్, దానికి హెడ్ రాష్ట్రపతి కన్నా ఎవరు సుప్రీం కాదు. దట్స్ కాల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ది క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. Chief Justice of India is appointed by Rashtrapati only. No man is superior than President of India. President of India, Trivida Dhalalake Adhipati. President of India, Constitution head. President of India is the executive chief, he is the legislative chief, and he is the judicial chief also. మనం ఎక్కువ భ్రమ పడద్దు, రాష్ట్రపతి కన్నా నేనే ఎక్కువ అని అందరూ అబ్బే అవకాశం లేదు. భ్రమ పడతారంటే మీకు మీ మాటలు నచ్చిన వాళ్ళు చప్పట్లు కొడతారు, మీకు గోకేలు ఇస్తారు, దండలు వేస్తారు. అంతకన్నా మించి కాన్స్టిట్యూషన్ లో నో ఇన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం, నో ఇన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. ద గవర్నమెంట్, భారతదేశంలో ప్రభుత్వం అనేది 3 అంగాలుగా నడుస్తుంది. 1 శాసన వ్యవస్థ, 2 పాలనా వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ. నిన్న ఎవరో ఫోన్ చేశారు నాకు, న్యాయ వ్యవస్థ ప్రభుత్వంలో భాగం కాదండి అంటే వాదించారు నాతో. న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ 3 ప్రభుత్వంలో భాగాలే. ప్రభుత్వంలో భాగాలు లేనిది ఏది ఇండియాలో తన అంతటా తాను నిలబడదు, లేదు అసలు. నో సచ్ ఎగ్జిస్ట్, అది ఎగ్జిస్టెన్స్ అవ్వదు, ఎగ్జిస్ట్ లోకి రాదు. కాన్స్టిట్యూషన్ పెర్మిట్ చేయదు. కాన్స్టిట్యూషన్ యాంబిట్ లోకి రావాలంటే గవర్నమెంట్ అంటే యాంబిట్ లోకి రావాలి. గవర్నమెంట్ డస్ మీన్ స్టేట్. స్టేట్ ఈజ్ పవర్ఫుల్. ఎస్, స్టేట్ ఈజ్ పవర్ఫుల్. అంచేత చాలా మంది ఉంటారు, స్టేట్ ని కంట్రోల్ చేసుకోవాలంటే స్టేట్ దగ్గర తుపాకులు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు కావాలి. స్టేట్ ని మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి మాకు తుపాకులు కావాలి. మరి మాకు తుపాకులు కావాలి, మేము తుపాకులు హోల్డ్ చేస్తామంటే కాన్స్టిట్యూషన్ పెర్మిషన్ ఇవ్వలేదు నీకు. కాబట్టి కాన్స్టిట్యూషన్ భిన్నంగా ప్రవర్తిస్తున్నావు. కాన్స్టిట్యూషన్ బృహంగంగా ప్రవర్తించే నీ ఆలోచనలు, నీ ఉపన్యాసాలు, నీ వ్యవస్థ, నీ నిర్మాణము, నీ ట్రైనింగ్, నీ శిక్షణ 124A ఆక్షేపిస్తోంది. 124A ఆక్షేపిస్తుంది. మీకు అప్పుడు శ్రీలంకలో తమిళ టైగర్ ఈలం LTTE దాన్ని బ్యాన్ చేసింది భారతదేశం. ఆ భారతదేశం బ్యాన్ చేసిన తమిళ టైగర్ ఈలాంని యాక్టివిటీస్ కూడా బ్యాన్ చేశారు. కాబట్టి నిషేధ సంస్థ, ఆ నిషేధ సంస్థని మద్దతు పలుకుతూ ఉపన్యాసం ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు MP అతని పేరు రైట్, తమిళ పేరు మర్చిపోయారు. అతన్ని 124A కింద అరెస్ట్ చేసి లావు పెట్టారు. అతని పేరు కూడా రాలేదు. వైగో అంటారు, వైగో. రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చే స్టేట్ అనేప్పటికీ స్టేట్ లో ఏ అంశాలు, ఏ వ్యవస్థలు ఉంటాయి? స్టేట్ అంటే ఏ వ్యవస్థ, గవర్నమెంట్ అంటే 3 చెప్పుకున్నాం, 3 అంగాలు. ఈ 3 అంగాల్లో ప్రతిదీ స్టేట్ లోనే ఉంటుంది గవర్నమెంట్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శాలరీ ఈజ్ బీయింగ్ పేడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపాయింటెడ్ బై రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎలా అపాయింట్ చేశారు? క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ ఉంది కదా, ఆయనకి సలహా ఇవ్వడానికి మంత్రివర్గం ఉంది కదా, ఆయన దగ్గర మంత్రులు ఉన్నారు. మనకు రాజే రాష్ట్రపతి. మంత్రివర్గం సలహా ఇచ్చింది, బలానా వారు చీఫ్ జస్టిస్ అయితే బాగుంటుందని. ఓకే అని చెప్పేసి ఆయన అన్ని విషయాలు విని ఆయనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. మరి ఎవరు అపాయింట్ చేస్తారో వాళ్ళకే కదండి రైట్ ఉంటుంది, రిట్రెక్ట్ చేసే రైట్ ఉంటుంది కదా. ఎస్, రిట్రెక్ట్ చేసే రైట్ కూడా, టెర్మినేట్ చేసే రైట్ కూడా రాష్ట్రపతి దగ్గరే ఉంటుంది. రాష్ట్రపతి దానికి అనిపించింది కదా అని పొద్దున్న తీసేయలేడు. మంత్రివర్గాన్ని అడుగుతాడు, ఆయన మీద కంప్లైంట్స్ వస్తే ఏం చేస్తే బాగుంటుంది. మంత్రివర్గం ఏం చేస్తుంది? అయ్యా మంది ప్రజాస్వామిక పాలనా దేశం, ప్రజల యొక్క ప్రతినిధులందరూ నేను కూర్చున్నట్టే దేవాలయం పార్లమెంట్ ఉంది, పార్లమెంట్ లో పెట్టి ఇంపీచ్ చేద్దాం అంటారు. పార్లమెంట్ ఈజ్ సుప్రీం. ఓకే, ఇక్కడికి వచ్చేప్పటికి ఈ సెక్షన్ 124 అర్థం అవ్వాలంటే ఈ ఉపోద్ఘాతం
ఇదంతా మనం వినాలి, చదవాలి. కాబట్టి ఇక్కడ స్టేట్ అంటే స్టేట్ అంటే ది స్టేట్ ఇన్క్లూడ్స్ ది గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా and the government and legislature of the each of the state and all local other authorities within the territory of India under the control of government of India. Government ante government in Indian government and parliament, legislatures and each state governments and other authorities. The judiciary will come under other authorities. Okay అండి, రైట్. ఇప్పుడు 124A లో నేరం ఎలా చేస్తారు, నేరం ఎలా అలాగా నిర్వచించబడింది. whoever by words either spoken or written, ఇందాక చదివి వినిపించాను మీకు, ఇవన్నీ కలిపి నేరం అవుతాయి అని. ఉద్దేశం ఏమిటి? ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థని కూలదోసి దీని మీద హెట్రెడ్ అనేది క్రియేట్ చేసి, డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసి, అన్రెస్ట్ క్రియేట్ చేసి, దీని ఒక ప్రజల్లో హార్మోని దెబ్బతినేలాగా, శాంతి భద్రత దెబ్బతినేలాగా, ప్రధానమైన మనకు మూల స్తంభాలమైన కాన్స్టిట్యూషన్ ని ఆక్షేపించేలాగా, వ్యతిరేకించేలాగా, కూలదోసేలాగా కుట్ర. మన పాకిస్తాన్ లో కుట్రలు జరుగుతూ ఉంటే మీకు రాజు ఎక్కడక్కడ బ్యాలెట్ లో నెగ్గడం, బ్యాలెట్లు దిగిపోవడం ఉండదు. బ్యాలెట్ అన్నది దిగిపోరు, అక్కడ బుల్లెట్ తో దింపుతూ ఉంటారు. ఒప్పుకోవాలి, ప్రపంచం అంతా తెలిసినట్టు సత్యం. కానీ భారతదేశంలో కూడా నూతన ప్రజాస్వామ్య విప్లవం అనేటువంటి ఒక నినాదంతో పార్లమెంటరీ వ్యవస్థకి వ్యతిరేకంగా బుల్లెట్ ద్వారా రాజ్యాధికారం, బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారా రాజ్యాధికారం వస్తుందని భారత రాజ్యాంగం అంగీకరించిన పద్ధతిలో, ఏ జ్ఞాని కూడా అంగీకరించిన పద్ధతిలో వ్యవస్థ నడపాలని ప్రయత్నం చేస్తుంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వము, చట్టాలు, రాజ్యాంగము, న్యాయ వ్యవస్థ, అన్ని లెజిస్లేటివ్ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ఈ దేశంలో అటువంటి చీడ పురుగులు, చెద పురుగులు రాకుండా ఎప్పటికప్పుడు కట్టడి చేస్తుంది. ఈ సందర్భంలో మనందరికీ మధ్యన ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు ఒక టీవీలో విషయాలు మాట్లాడుతూ ప్రభుత్వం మీద 124A అట్రాక్ట్ అయ్యేలాగా భాష మాట్లాడారు, ఆ భావం వచ్చేలా మాట్లాడారు, ఆ రకమైన సంకేతాలు ఇచ్చారు, ఆ రకంగా రెచ్చగొట్టారు. ఆ రకంగా రెచ్చగొట్టడం అనేది మీడియాలో టెలికాస్ట్ అయింది. కాబట్టి వారి మీద ఈ సెక్షన్ ఆపాదిస్తూ ఒక కేసు పెట్టారు. ఆ కేసులో ఆయన హాస్పిటల్కి వెళ్ళడం గురించనో, బెయిల్ గురించనో ఏదో ఆ సుప్రీంకోర్టు దాకా వెళ్ళేది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాక బెయిల్ ఇచ్చారు. ఓకే, దీంట్లో బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని తప్పని పెడదాం. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కనుక శిక్ష వేసే అవకాశం ఉన్న ఏ కేసులో బెయిల్ ఇవ్వకూడదు. అది మనం అనుసరిస్తున్నటువంటి ఒక పద్ధతి. బెయిల్ అనేది చిన్న నేరాల్లో ఇస్తారు. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు శిక్షలు. జీవిత ఖైదీ అనిపించే శిక్షలో కూడా బెయిల్ వెంటనే రాదు. సాక్షులందరినీ ఛార్జ్షీట్ ఫైల్ చేసి వరుకున్నారు. ఓకే, ఇది సెడేషన్ కేసు, మర్డర్ కేసు కన్నా పెద్దది. ఒక వ్యక్తిని చంపేసే నేరం కన్నా భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద దాడి చేయడం పెద్ద నేరం. మీకు ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేస్తారు. అఫ్జల్ గురు పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి ఒక కేసులో నేరస్తు. అతనికి విచారణ అయిన తర్వాత ఉరిశిక్ష విధించడం జరిగింది. అతను ఉరిశిక్షను విధించినప్పుడు ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో సెంట్రల్ యూనివర్సిటీ కానీ మిగతా విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి అఫ్జల్ గురు ఉరిశిక్షకు వ్యతిరేకంగా ప్లే కార్డ్స్ పట్టుకుని యూనివర్సిటీలో డెమాన్స్ట్రేషన్ చేశారు. అప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వాళ్ళ మీద ఆక్షేపించారు. ఇది ఈ దేశంలో ఉంటూ ఈ దేశ వ్యవస్థలను గౌరవించకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవించకుండా పార్లమెంట్ మీద దాడి చేసినట్టు ఒక నేరస్తుని ఉరిశిక్ష వేస్తే దానికి మీరు ప్రతిఘటిస్తారా అని మాట్లాడారు. పెద్ద చర్చకి లావదీశారు. ఆ ప్లే కార్డ్స్ లో రాసిన మాటలు చెప్తారు. ఇవి రికార్డెడ్ ఎవిడెన్స్.
అఫ్జల్ గురు, నీ రక్తం బట్టులోంచి ఒక్కొక్క అఫ్జల్ గురు పుట్టుకొస్తాడు ప్రతి ఇంటిలో. సెడేషన్ కాదండి ఇది? సెడేషన్ అట్రాక్ట్ కాదా? ఈ సెడేషన్ కేసులో ఆ విద్యార్థులందరినీ పురుగొల్పింది ఎవరు? ఆయా యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు కాదా? చదువుకున్నటువంటి వాళ్ళు కాదా? వీళ్ళందరినీ మనం ప్రజాస్వామ్య దేశం అంటే మనది, భయపడిన అవసరం లేదు. అర్బన్ నక్సల్స్ పేరు మీద మనం పిలవట్లేదా? ఇదేనా మనం విద్యా సంస్థలు, విద్యాలయాల్ని మనం కలుషితం చేయడం, ఆలోచన కలుషితం చేయడం? 124A శిక్షకి ఆ విద్యార్థులు ఎంతటువంటి అర్హులో, వారి ఎంత శిక్ష అర్హులో అంతటి శిక్ష కూడా వాళ్ళకి ఈ విధంగా మీరు పోరాడండి, రెచ్చిపోండి, ఈ ఉద్యమాలు చేయండి అని రెచ్చగొట్టినట్టు ప్రతి వ్యక్తి కూడా కాన్స్పిరసీలో భాగమే. మీడియా అయినా, వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులైనా, వాళ్ళని ఆ విధంగా తయారు చేసిన లీడర్స్ అయినా సరే, వాళ్ళందరూ కూడా నేరంలో భాగస్వాములు. వాళ్ళు కూడా శిక్ష అర్హులే. అదేవిధంగా మనందరం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఎవరెవరు ఏ రకంగా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడికి వచ్చేప్పుడు ఒక చిన్న ఆలోచన, 124A అన్నది ఉండడానికి వీల్లేదు, ఐపీసీలో తీసేయాలి. బ్రిటిష్ వాడు రాజ్య వ్యవస్థని ఆక్షేపిస్తే ఇక్కడ మన వాళ్ళు పెట్టారు అని. బ్రిటిష్ వాడు పెట్టిన కేసు వాళ్ళ రాజ్య వ్యవస్థను చేస్తే పెట్టారు. మన వాళ్ళు బ్రిటిష్ పార్లమెంటునో బ్రిటిష్ రాజునో తీర్తే పెట్టట్లే కదా. అయ్యా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా మీరు ఇంకా నేను బ్రిటిష్ పార్లమెంట్ ని ఆక్షేపించిన, బ్రిటిష్ వ్యవస్థను ఆక్షేపించిన, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఆక్షేపించిన నా మీద పెడుతున్నారంటే మన ఆక్షేపణకి, మన అభ్యంతరానికి అర్థం. మన అభ్యంతరం ఇక్కడ ఏంటండి? ఇండియన్ పార్లమెంట్ మీద, ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ మీద, ఇండియన్ గవర్నమెంట్ మీద. మనకు ఒక స్టేట్ లో ఉన్నాం మనం, ఇండియా, భారతదేశం మన స్టేట్. ఈ స్టేట్ యొక్క యోగక్షేమాలు చేయకుండా, తెలియకుండా, దీన్ని పట్టించుకోకుండా, దీన్ని గౌరవించకుండా, దీన్ని మర్యాద ఇవ్వకుండా, దీన్ని భంగం కలిగించాలని వ్యవస్థకి ప్రయత్నించడం రాజద్రోహమే కదా. రాజద్రోహం అంటే నేను కూడా రాజరికం, నాకు కూడా ప్రభుత్వంలో పాత్ర ఉంది కదా. వి ద పీపుల్, మేమే రాజులం, ప్రజలే రాజులు. కానీ ప్రజలు మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో నాకన్నా భిన్నమైన హక్కు, తుపాకీ పుచ్చుకున్నవాడు ముందంటున్నాడు, నాకన్నా భిన్నమైన వ్యవస్థని అతను నిర్మాణం చేస్తా అంటున్నాడు. నా మీద తిరుగుబాటు కాదా అది? కాబట్టి నేను ఆన్సర్ ఇస్తున్నాను. నా మీద తిరుగుబాటు కాబట్టి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఎస్, ఐ am powerful. As an Indian, as a member of this citizen of this country, and as the ruler, I am the ruler. I am supreme. గన్ను పుచ్చుకున్నవాడు, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేనివాడు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవాడు, పుస్తకాలు రాసేవాడు, గోడల మీద రాసేవాడు, ఉపన్యాసాలు ఇచ్చేవాడు, ఐ హావ్ నో రైట్ టు టాక్. వాడికి ఫండమెంటల్ రైట్ కూడా లేదని నేను చెప్తాను. ఇది ఎలా ఉంటే ఆ సెక్షన్ 124 యొక్క బెయిల్ సంగతి అక్కడికి వెళ్తే, బెయిల్ సందర్భంలో ఏవో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ముట్టికాయలు ముట్టారు, తలంటారు, ఎదురు దెబ్బ, ఎదురు దాడి, ఏవో ఉంటాయి వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలు పార్ట్ కాదు, ఆర్డర్లో పార్ట్ కాదు, జ్యుడిషియల్ ఆర్డర్లో పార్ట్ కాదు. మసాలాల పేపర్లో, మీడియాలో రావడానికి బాగుంది. ఇంకా పత్రిక ఈ పత్రిక పాత్ర ఏంటి? ఈ పత్రిక పాత్ర అంటే పాపం పత్రికలు నన్నందరూ క్షమించాలి. 4th ఎస్టేట్ ఎక్కడ రాసిందండి? 4th ఎస్టేట్ ఇందాక 3 చెప్పాను నేను. 3 అంగాలు ఉన్నాయి. 3 ఎస్టేట్స్, లెజిస్లేచర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఉన్నాయి, అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. కాబట్టి 3 ఉన్నాయి. 4వ ఎస్టేట్ లేదు అసలు. అక్కడ సొంతంగా తగిలించుకుని రెచ్చిపోతూ ఉంటారు. పేపర్ రాసేవాడు, ప్రెస్, మీడియా. చిన్న కరపత్రం వేసిన వాడు కూడా వాడు మీడియా. 2 పేజీల కరపత్రం, పేజీన్నర అడ్వర్టైజ్మెంట్, కాస్త అంత చిన్న న్యూస్ రిజిస్టర్ చేస్తాడు. న్యూస్ పేపర్ కింద రిజిస్టర్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడ మీడియా ఇస్ నాట్ ఎ 4th ఎస్టేట్. మీడియా ఇస్ ఆన్సరబుల్. మీడియా సబ్జెక్ట్ to constitutional validity, subject to statutory provisions. They have to behave, they have to run their paper. మీడియా అసలు ఈ దేశంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేసింది మీడియా. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, పబ్లిక్ లైఫ్ క్రిమినలైజేషన్ కావడానికి మేధావుల యొక్క మౌనం,
మీడియా యొక్క ఉత్సాహం, యాక్టివిజం, మీడియా యాక్టివిజం, పొలిటికల్ యాక్టివిజం, మేధావుల మౌనం. ఈవేళ మేధావుల మౌనంగా ఉంటే చాలా బాధపడవలసిన సందర్భాల్లో కూడా మౌనం ఎవరో రావాలని అనుకుంటాం కదా. నువ్వు కాముగా ఉంటే నిన్నెవడో వచ్చి లేపడు. ఇక్కడ మీడియా వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్ అని ఎక్కడ చెప్పలేదు. ఒక సందర్భంలో సుప్రీంకోర్టులో ఒక కేసు వాదనల మధ్యలో విచారణ సమయంలో మీడియా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఏమండి మీడియా ప్రజాస్వామ్య వ్యవస్థని 4 స్తంభాల మీద కాపాడాలంటే మీడియా గురుతర బాధ్యత మీ మీద ఉంది, గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది అని సుప్రీంకోర్టులో ఒక బాధ్యత కలిగిన నీతివంతమైన జడ్జి గారు వ్యాఖ్యానిస్తూ ఈ మాటలు అన్నారు. ఇట్ ఈస్ రిపోర్టెడ్ ఇన్ ది జడ్జిమెంట్. గురుతరమైన బాధ్యతని తెలియచేస్తూ మాట్లాడిన మాట. కానీ నేను ఫోర్త్ ఎస్టేట్, నేను చెప్పిందే వేదం, నేనే ఫ్లోట్ చేస్తాను న్యూస్ని. ఫ్లోట్ చేసే న్యూస్ని ఫ్లోట్ చేయకూడదు, న్యూస్ని రిపోర్ట్ చేయాలి. న్యూస్ అంటే రిపోర్ట్ చేసే పద్ధతిని న్యూస్ అంటారు. ఫ్లోట్ చేసేది భ్రమ, ఫ్లోట్ చేసేది అసంకల్పితే లేనిది, కల్పించింది రాసిన స్టోరీని న్యూస్ అనకూడదు. మీరు స్టోరీస్ ఫ్లోట్ చేస్తారు, న్యూస్ రిపోర్ట్ చేయట్లేదు. ఇవాళ ఎక్కడి దాకా వెళ్ళిపోయింది ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఈ 124A అట్రాక్ట్ అయ్యడానికి ఎక్కువ కనపడుతుందా, లేదా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక 4వ స్తంభంగా నిజంగా ప్రవర్తిస్తోందా అని ఒకసారి వాళ్ళే కాసంత స్వీయ ఆత్మ పరిశీలన చేస్తారు. జోషి గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా యాత్ర తీస్తే ఎడిటోరియల్ రాసే వ్యతిరేకంగా ఎడిటోరియల్ రాసే. ఈ మధ్య సిఐఏ మీద ఎడిటోరియల్ రాసే, ఎన్ఆర్సీ మీద ఎడిటోరియల్ రాసే. బాధ్యత ఎక్కడ వహిస్తుంది? బాధ్యత వహించట్ల. పార్లమెంట్ లో బిల్లు తయారు చేసి, యాక్ట్ తయారు చేసి, ఎమెండ్ అయిన తర్వాత దాన్ని ఆక్షేపిస్తూ మాట్లాడే ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు పత్రికలు ఉంది. పత్రికలు అందరికీ ఉన్నాయి. ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు అంటే ఎక్కడండి? పాలనా వ్యవస్థలో. ఎక్కడ ఫండ్స్ మిస్యూజ్ అయ్యాయి అక్కడ ప్రశ్నించు, ఎక్కడ పరిపాలన కుంటుపడిపోయింది అక్కడ ప్రశ్నించు, ఎక్కడ అవినీతి ఉంది అక్కడ ప్రశ్నించు, ఎక్కడ హాస్పిటల్లో సరైన వైద్యం అందట్లేదు, ఎక్కడక్కడ అవసరాలు అంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఏర్పాటు చేయలేదు అక్కడ ప్రశ్నించు. ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేయించే విధంగా, చైతన్యపరిచేటువంటి విధంగా చేసే పని పత్రిక చేయాలి, బ్లాక్ మెయిలింగ్ చేయడం. ఇక్కడికి వచ్చేద్దాం. ఈ పత్రిక హక్కు ఎలా వచ్చింది? పత్రికలు ఏ చట్టం ప్రకారం ఏ క్లాజ్ మీద పనిచేస్తున్నాయి, ఏ క్లాజ్ మీద పనిచేస్తుందో తెలియదండి. ఫోర్త్ ఎస్టేట్ కదా పాపం, వాళ్ళు ఏ క్లాజులు పనిచేయము, ఏ క్లాజుల నుంచి వాళ్ళు పనిచేయరు. వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయనుకుంటారు. మనకి అంత స్పెషల్. మేము చెప్పిందే వేదం. థాట్ ప్రొవొకేషన్ చేయాలండి, థాట్ ప్రొవొకేషన్, కానీ క్రైమ్ ప్రొవొకేషన్ చేయకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దేనికి ఉందంటే ఫండమెంటల్ రైట్స్ లో వస్తుందండి. రైట్ టు ఎక్స్ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇదంతా కూడా మీడియా. ఎక్స్ప్రెషన్ అంటే మీడియా. ఫండమెంటల్ రైట్ లో మీకు ఉంది ఫండమెంటల్ రైట్. దానికన్నా మించి మీకు ఏ రైతు లేదు. మీకు పత్రికా స్వేచ్ఛ అన్నది ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఎమర్జెన్సీలో సస్పెండ్ చేశారు కదా, ఎమర్జెన్సీలో సస్పెండ్ చేస్తే ఒకళ్ళు మాట్లాడలేదు. ఎమర్జెన్సీలో అన్ని ఇన్స్టిట్యూట్లు తొక్కేస్తే ఒక్క ఇన్స్టిట్యూట్, ఐఎమ్ ది సుప్రీం అనుకునే ఇన్స్టిట్యూట్ మాట్లాడట్లేదు, ఇవాళ మాట్లాడుతున్నాయి. కరోనా గురించి మీరు ఆలోచించారు? కరోనా లాక్డౌన్ మీరు పెడతారా, మమ్మల్ని పెట్టమంటారు? ఆ రైతులు ఉద్యమం చేస్తున్నారు, మీరు దాని మీద మీరు తీసుకొచ్చిన చట్టాన్ని మీరు సస్పెండ్ చేస్తారా, మమ్మల్ని సస్పెండ్ చేయమంటారు? ఇక్కడ యాక్టివిజం లేదండి. యాక్టివిజం కాన్స్టిట్యూషన్ ఎక్కడ స్పేస్ లేదు. త్రీ ఇన్స్టిట్యూషన్స్ ఎవరి పని వారు చేయాలి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది ఇక్కడ. చెక్స్ అండ్ బ్యాలెన్స్, నో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏం పంచుకోలేదండి ఎవరు. అబ్బే ఏమండి, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే హక్కు ఎవరికి ఉందండి? పార్లమెంట్ ఉంది.
పార్లమెంట్ ఉంది, కాన్స్టిట్యూషన్ హక్కు పూర్తిగా పార్లమెంట్ దేన్ని అనుసరించి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తుంది? ప్రియాంబుల్ కి దెబ్బ తగలకుండా ప్రధాన స్పిరిట్ ఏదవుతుందో, కాన్స్టిట్యూషన్ ఒక స్పిరిట్ ఉంది, దాన్ని ముట్టుకోకుండా అమెండ్ చేస్తుంది. ఇవాళ పత్రికలకి గురించి ఇక్కడ మళ్ళీ చర్చ ఎక్కడ జరిగిందంటే, ఇందాక చెప్పాను చూసారా, క్రిమినల్ కేసు 12/2001 అని రఘురామ కృష్ణరాజు గారి మీద ఎత్తిన కేసు మీద రెండు మీడియా, అది TV5 అండ్ ABN ఆంధ్రజ్యోతి, సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ స్క్వాష్ పిటిషన్ స్క్వాష్ చేశారు. ఈ FIR లో మా పేరు ఉదాహరించారు, మమ్మల్ని ప్రస్తావించారు, నేను నేరం చేసినట్టు దాంట్లో ఉదాహరించారు, ఏ క్షణాన్నైనా మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అని వెళ్ళారు. ఉంటుందండి, దీన్నే మనం అనుకోవచ్చు. అప్పుడు అప్రహెండ్ చేసి వెళ్ళారు, తప్పేం లేదు, వెళ్ళాలి. నువ్వు స్క్వాష్ అడగచ్చు, తప్పేం లేదు. స్క్వాష్ చేయొచ్చా చేయకూడదా అనేది సుప్రీంకోర్టులో వాదన జరుగుతుంది. ఎవరి మధ్య వాదన జరుగుతుందండి? ఈ క్వాష్ చేయమని అడిగిన వాళ్ళకి, వీళ్ళు అడిగిన వాళ్ళకి జవాబు ఎవరు చెప్పాలి? ఆన్సరింగ్ పర్సన్ అంటారు పార్టీ. ఆన్సర్ పార్టీ ఎవరు? స్టేట్ గవర్నమెంట్, ఏపీ CID, ఏపీ పోలీస్ CID, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పార్టీ పెట్టారు, సెంట్రల్ గవర్నమెంట్. ఈ రెండు కలిపి వాళ్ళు ఇది క్వాష్ చేయొచ్చా చేయకూడదా అని వాదిస్తారు. ఛార్జ్ షీట్ వేయకుండా, సాక్షుల్ని లిస్టు రాయకుండా, డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా కోర్టుకు సమర్పించకుండా క్వాష్ చేయకూడదు. క్వాష్ ని విచారించాలంటే ఆయన క్వాష్ ఏమని అడిగిన దానికి అతనికి అర్హత ఉందా లేదా, ఇది ఎంటైటిల్ ఫర్ ఆస్ ఫర్ క్వాష్ అని తేల్చాలంటే పూర్తి సమాచారం కోర్టు దగ్గర రావాలి. ఇంకా FIR స్టేజ్లో ఉంది, పూర్తి సమాచారం ఎక్కడ వస్తుంది? ఛార్జ్ షీట్ వేశాక, సాక్షుల లిస్టు తయారు చేశాక, డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సమర్పిస్తే అప్పుడు పూర్తి కథ అంతా కూడా అందరికీ అర్థమవుతుంది. ఆ క్వాష్ చేయమని సందర్భంలో ABN ఆంధ్రజ్యోతి TV5 వాళ్ళు అడిగారు, ప్రొసీడింగ్స్ ని స్టాల్ చేయి. పాప వీరు అడిగిన మాట గారి ప్రొసీడింగ్స్ అంటే నాట్ టు అరెస్ట్, నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అన్నారు. అంటే అరెస్టే, విచారణ చేయమన్నారు. అసలు ఇక్కడ సందర్భంలో ప్రతి వాళ్ళు చర్చ చేశారండి. పత్రికా స్వేచ్ఛకు భంగం 124A కనుక మా మీద కనుక పెట్టి మమ్మల్ని కూడా దోషులుగా చేస్తే ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం. ఇందాక మన వాళ్ళు క్యాప్షన్ పెట్టారు కదా, పత్రికా స్వేచ్ఛ. అది పత్రికా స్వేచ్ఛకు భంగమా? మరి నేనేమైనా విధంగా మాట్లాడితే నా స్వేచ్ఛకు భంగం అని అనట్లేదు. నాకు ఫండమెంటల్ రైట్ భంగం. నాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, నాకు కూడా అభిప్రాయం చెప్పే స్వాతంత్రం ఉంది, రైట్ టు స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. మరి నా మీద ఎందుకు పెడతారు? హౌ ది మీడియా ఈజ్ యాక్సెప్టెడ్? మీడియాకు ఉన్న గొప్ప పవర్స్ ఏమిటి, గొప్ప రైట్స్ ఏమిటి నాకు లేనివి? నో ఇన్స్టిట్యూషన్ ఆర్ నో కంపెనీ, నో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ సుప్రీం. నేరం ఎవరు చేసినా శిక్ష అర్హులే. పత్రిక రంగమైనా, టీవీ యజమాన్యమైనా, చిన్న పుస్తకం గ్రంథంగా రాసి విడిచిపెడితే, నేను కూడా ఒక చిన్న పుస్తకం రాసి విడిచిపెట్టేశాను. భారతదేశంలో ఓటు ద్వారా ఎన్నికైన ప్రభుత్వం కాదు, బుల్లెట్ ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పుస్తకం రాసి వదిలేశాను నేను. అయిపోతుంది ఆ పని కూడా. నా పుస్తకం, నేను నా పుస్తకాన్ని అమ్ముతున్న షాపు, నా పుస్తకాన్ని కొనుక్కున్నట్టు ఒక పాఠకుడు, వీళ్ళందరూ నేరస్తులు. కమ్యూనికేట్ అవుతాను కదా, ఇదంతా కూడా కమ్యూనికేట్ చేస్తాను. నా పుస్తకం అంతమందిలో కమ్యూనికేట్ చేస్తాను. 1000 మంది బుర్రలు తినేస్తుంది నా పుస్తకం. కాబట్టి పత్రికా స్వేచ్ఛ అనేటువంటి ముసుగులు ఈ దేశంలో అల్లకల్లోలు 124 సెక్షన్లు ఏవైతే చెప్పబడ్డాయో నేరం అంటే, ఆ నేరానికి ఎగ్జంప్షన్ పత్రికా స్వేచ్ఛ అని పెట్టుకుని ఈ దేశంలో మనకి నార్త్ ఈస్ట్ స్టేట్ లో అక్కడ తయారు చేయవలసినటువంటి ఒక అన్రెస్ట్ సిచ్యువేషన్, ఇక్కడ మనకి దండకారణ్యంలో అన్రెస్ట్ సిచ్యువేషన్, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో అన్రెస్ట్ సిచ్యువేషన్, ఇక్కడ శ్రీశైలం అడవులు పక్కన ఉన్నటువంటి ఏదో నల్లమల అడవులు ఉన్నాయో అక్కడ కూడా అన్రెస్ట్ సిచ్యువేషన్. ఎక్కడ పడితే అక్కడ. ఈవేళ చైనాకి మద్దతుగా మాట్లాడుతూ ఈ చైనా ఆక్యుపై చేసిన టిబెట్ భూమిని ఆక్యుపై చేయడం కానీ, లేదా మన యొక్క భాగాన్ని టిబెట్కి సరిహద్దులో, చైనా మనకి సరిహద్దు లేదండి. చాలా మంది పొరపాటు నుంచి రాసేసారు చైనా మన భారతదేశం సరిహద్దు. భారతదేశానికి చైనా సరిహద్దుగా ఎప్పుడూ లేదు, ఆ సరిహద్దు టిబెట్ది అని పత్రిక తప్పుగా రాస్తే 124A కింద కేసు పెట్టవలసిందే. కాబట్టి ఈ విధంగా పత్రికకి ఎగ్జామ్షన్ తెచ్చుకుంటూ
భారతదేశం మీద విషాన్ని కక్కడానికి, ఒక అవకాశాన్ని చేతిలో పెట్టుకోవడానికి ఒక పెద్ద బలమైన వర్గం ప్రయత్నం చేస్తుంది. చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, రఘురామకృష్ణరాజు గారి కేసు, లేకపోతే జగన్ గారి కేసు, మోడీ గారి కాదు. భారతదేశం యొక్క ఏదైతే స్తంభాలు ఉన్నాయో, ప్రధాన స్తంభాలు, ప్రజాస్వామిక పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేయడానికి ఎక్కడైతే ఎప్పుడు చేనేత యుద్ధం వచ్చినా మనకి ఇటువంటి ఆలోచనలు రేకెత్తిస్తారు భారతదేశంలో. చేనేత యుద్ధం వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ రైతు ఉద్యమం చేస్తారు. కార్మికుల ఉద్యమం, కార్మికుల పేరు మీద ఎర్రజెండాలు పట్టుకుని ఉద్యమం చేస్తారు. ఇప్పుడు రైతుల ఉద్యమం మనకి చైనాతో యుద్ధం వస్తుంది కావు, లేకపోతే రాదది. దానికి ఫైనాన్స్ చేస్తుంది, ఫండింగ్ అంతా ఎవరన్నది అందరికీ తెలుసు. తప్పేది చెప్పుకోవాలి, చెప్పుకుంటాం. ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నా బుర్రలో వచ్చిన ఆలోచనలకి ట్రాన్స్పరెన్సీ ఉంటేనే నేను బలమైన వ్యక్తిని అవుతాను. నా ఆలోచనలు, నా ఊహలు, నా అభిప్రాయాల్ని లోపల పెట్టేసుకుని పైకి ఇంకో రకంగా ప్రవర్తిస్తే హిపోక్రటిక్ గా నేను ఈ దేశానికి శత్రువుగా మారు. నిన్న ఒక వ్యక్తి ఎవరో చేశారు, ఇండియన్ ఇండియా వ్యవస్థలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎక్కడెక్కడ అడగకూడదు అని. ఎక్కడైనా అడిగేస్తున్నారు. ఏమండి, రాఫెల్ యుద్ధ విమానాల రేట్ ఎంత, కాంట్రాక్ట్ ఎంత, దాన్ని ఎవరి దగ్గర నుంచి కొన్నాం, ఎంత కొన్నాం, ఇది రక్షణ వ్యవస్థలో ఉంచవలసిన రహస్యం. భారతదేశ యొక్క రక్షణ వ్యవహారం పెద్ద రహస్యం. ఇంటి విషయం చెప్పుకుంటామని మనం ఎక్కడైనా, కానీ దాన్ని కూడా చేసాం. దాన్ని కూడా అడిగారు, సీల్డ్ కవర్ లో పెట్టారు. సీల్డ్ కవర్ లో పెట్టిస్తే ఉందండి, ఒకసారి కవర్ లో పెడితే బయట అయిపోయింది, బహిరంగం అయిపోయింది. ఇంకా దాన్ని రహస్యం అనడానికి వీల్లేదు. డిఫెన్స్ అఫైర్స్ ఏది కూడా మనకి రహస్యంగా ఉంచడానికి వీల్లేదు. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలాగండి? ఇక్కడ కూడా రాజకీయాలే. రాజకీయాల్లో మోడీ గారిని దింపేయండి, అవిశ్వాస తీర్మానం దింపేయండి. కానీ రక్షణ వ్యవహారాల్లో రాజకీయం చేశారు. దౌర్భాగ్యం అండి. బలహీనపడిపోవడం. నాకు అప్పుడే సరిగ్గా మనకి చైనాతో యుద్ధం వస్తుంది, అప్పుడే సరిగ్గా పాకిస్తాన్తో యుద్ధం వస్తుంది. అప్పుడు మనకి రాఫెల్ యుద్ధ విమానాల గురించి అర్జెంటుగా వ్యవహారాలు మాకు కావాలి. రాఫెల్ యుద్ధ విమానాన్ని విప్పేసి చూపించండి, మాకు ఉప్పేసి ఆ యుద్ధ విమానాల రహస్యాలు మాకు కావాలి. No, being an Indian citizen, being a lawyer, I am not happy with these things. రక్షణ వ్యవహారాలు ఎవరు ఆడండి? ఈ దేశంలో కమ్యూనిస్ట్ కూడా, ప్రధానమంత్రితో విభేదించే కమ్యూనిస్ట్ కూడా దేశ రక్షణ విషయంలో కలిసి ఉంటానంటే అతన్ని ఈ దేశంలో ఒక రాజకీయ వ్యవస్థ, నీతిమంతమైన వ్యవస్థ అని నేనంట. దేశ రక్షణ నాకు సెకండరీ అన్నవాడు ఈ దేశాన్ని గురించి, ఈ దేశంలో మాట్లాడే హక్కు ఏదో మాట్లాడినా సరే స్పష్టంగా రాశారండి. ఉద్యమాల గురించి రాస్తారండి. ఇక్కడ పాండమిక్ సిచ్యుయేషన్, ఒక పక్కన ప్రజలంతా ప్రాణాలతో వచ్చి ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్య సమస్యలు వచ్చాయి, ప్రభుత్వం దాని గురించి పనిచేస్తుంది, ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద ఆశతో ఉన్నారు. ఈ సందర్భంలో మీరు రాసిన ఆర్టికల్స్, మీరు రాస్తున్న వ్యాసాలు, మీరు రాస్తున్న వార్తలు చెప్పబడేటువంటి కథానికలు, వార్తలు రాయరండి కథానికలు, ట్రెండ్ సెట్టర్స్, వీళ్ళ పేరే ట్రెండ్ సెట్టర్స్. ఈ సందర్భంలో పత్రికకి స్వేచ్ఛ అంటే అర్థం ఏమిటి? అండర్లైన్ ఉంటుందండి. నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది నేషనల్ ఇంట్రెస్ట్. భారతదేశాన్ని, భారత జాతిని హిందూ అని పేరు పెట్టుకుని నువ్వు వ్యాఖ్యానాలని దేశ భద్రతకి వ్యతిరేకంగా రాసిన మాత్రాన ఆ పత్రిక హిందూ పత్రిక కాదని చెప్పి నేను ఇవ్వండి. ఇప్పుడు కూడా అదే అంట. సుమతి శతకం అట్ట పేరు రాసి లోపల చాలా జుగుప్సాకరమైన వ్యాసాలు రాసి అది సుమతి శతకం. ప్రజలు చదివిన తర్వాత అర్థం చేసుకుంటారు. పత్రికా స్వేచ్ఛ అంటే ది థింగ్ ఈస్, హలో, వీడియో ఆఫ్ అయిందండి. వీడియో ఆఫ్ సార్, వీడియో ఆన్ చేస్తారు శ్రీనివాస్ గారు. చేస్తున్నా సార్. వచ్చిందండి. కానీ పత్రికా స్వేచ్ఛ అండర్లైన్ అవుతుంది. నాకు కూడా స్వేచ్ఛ ఉంది, ఫండమెంటల్ రైట్స్ నాకు ఉన్నాయి. అంటే నాకు అబ్సల్యూట్ పవర్స్ లేదు. నేను నా చెయ్యని ఎదురుగా సాచుకునే హక్కు ఉంది, పైకి ఎత్తుకునే హక్కు ఉంది, పక్కకి ఎలా విరుచుకునే హక్కు ఉంది.
పక్కవారి యొక్క శరీరాన్ని తగలకుండా, పక్కవారి ముక్కుకు తగలకుండా, వారి హక్కులకు భంగం కలగకుండా, భారతదేశం యొక్క మౌలిక స్వరూపానికి భంగం కలిగేలాగా, మర్యాదకు భంగం కలిగేలాగా, దీని యొక్క స్వరూపానికి భంగం కలిగేలాగా ప్రధానమైనటువంటి స్పిరిట్ ఉంది ఆత్మకి, భారతీయ ఆత్మ. ఆ ఆత్మని అగౌరపరచకుండా, నిందించకుండా ఏం మాట్లాడినా మాట్లాడచ్చు. ఐ హ్యావ్ దట్ రైట్. స్కై ఇస్ ది లిమిట్. బట్ నా హక్కుకి బట్టని చేర్చకపోతే అది హక్కు అవ్వదండి. నా హక్కు నాకు ఉన్నది కదా, కింద బట్ అన్నారు. బట్ అంటే అప్పుడు అర్థం అవుతుంది. ఇక్కడ ఎక్కువ బట్టలు లేకుండా ఉండదు. కానీ ఇవాళ ఏ రకమైన చర్చ జరుగుతుంది భారతదేశం. పత్రికలు 124A నుంచి మినహాయింపు వారు మినహాయింపు ఇస్తే ఉంది, అయిపోయి. ఎంత రాద్ధాంతం చేయాలి అంత రాదు. పత్రికలకి ఒక వాళ్ళ యొక్క స్వేచ్ఛగా అడ్డుకట్టు వేసేటువంటి ఒక సూత్రం ఉండదా? అబ్సల్యూట్ స్వేచ్ఛ ఉంటుందా? పార్లమెంటే రాజ్యాంగాన్ని సవరించే హక్కు లేదని చెప్తున్నప్పుడు ఇంకే వ్యవస్థ కూడా 124Aని టచ్ చేసే హక్కు లేదు. దాని స్పిరిట్ని టచ్ చేసే హక్కు లేదు. మనకి నీ వ్యాఖ్యానాల ద్వారా కనుక కొత్త అర్థం ఇవ్వాలనుకుంటే కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. నా వ్యాఖ్యానాల ద్వారా నేను కొత్త అర్థం ఇస్తానంటే ఒప్పుకోదు. సభ్య సమాజం ఒప్పుకోదు. వినరు నా మాట, నన్ను ఆక్షేపిస్తారు. నన్ను ఎంతలాగా ఆక్షేపిస్తారంటే ఇంక రేపొద్దు నేను 2 రోజులు 4 అన్నా సరే నమ్మరు. ఎక్కడ పుస్తకం తీసుకొచ్చి చూసుకున్నాక అప్పుడు నమ్ముతారు. ఎందుకంటే నా యొక్క వర్దీనే చచ్చిపోతుంది, క్రెడిబిలిటీ చచ్చిపోతాయి. ఈ వ్యవస్థల యొక్క క్రెడిబిలిటీ చచ్చిపోకూడదని కోరుకుంటున్నాను నేను. పార్లమెంటరీ వ్యవస్థ అయినా, లేకపోతే కార్యనిర్వహణ వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ అయినా ఆ క్రెడిబిలిటీ చచ్చిపోకూడదు. ప్రపంచం అంతా మనకేసేందుకు చూస్తోంది. వేళ పటిష్టమైన వ్యవస్థతో నడుపుతున్న ప్రభుత్వాలు మన దగ్గర ఉంటాయి. చాలా మందికి ప్రభుత్వానికి, పార్టీ రాజకీయాలకి తేడా తెలియదు. మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా నెగ్గారు, పార్లమెంట్ లీడర్ అయ్యారు. ఇవాళ రాష్ట్రపతి గారు ఆయనకి నా ప్రధానమంత్రి నువ్వు అని వేసుకున్నారు. ప్రధానమంత్రిని వేసుకున్నారు. ఆయన ప్రధానమంత్రికి నువ్వు పార్టీ ఆపాదించుకో. రాష్ట్రపతి గారి పార్టీ ఏమైనా ఉందండి? లేదు కదా. రాష్ట్రపతి గారికి సలహాదారుడు అయిన ప్రధానమంత్రి ఆయన మంత్రివర్గ సహచరుడు. కాబట్టి ఇది బీజేపీ గవర్నమెంట్ కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ పడిపోయింది. గవర్నమెంట్లు ఎప్పుడు పడిపోవు. మంత్రివర్గం రాజీనామా చేస్తుంది, మంత్రివర్గం పడిపోతుంది. కొత్త మంత్రివర్గం వచ్చే వరకు ఆ మంత్రివర్గాన్ని కంటిన్యూ చేయమంటారు. ఈ చిన్న విషయాలు మనం పట్టించుకోకపోతే, ఆలోచించకపోతే చాలా మంది ఈ వచ్చే జనరేషన్ మమ్మల్ని తప్పుదారి పట్టించారు మా పెద్దవాళ్ళు అంటారు. వాడికి చావలేదు, తెలుసుకుని చావలేదు, ఆ పేటలు అంటారు. మనం తెలుసుకోకపోతే తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, చదువుకోవాలి, దాని మీద శోధించాలి. శ్రవణం, మననం, ఇది చేస్తాం. శోధన చేయాలి, పరిశీలించాలి, రీసెర్చ్ చేయాలి. ఇండియన్ పార్లమెంట్ ఎంత ఇచ్చిందో తెలుసండి. ఇలా ఉండే బాగుండే లక్ష్యాలు చెప్పుదాం, ఎన్నో చేసుకున్నాం, ఇంకా చేసుకుంటాం. సంస్కరణలన్నీ చర్చల ద్వారా వస్తాయి. సంస్కరణలు తీసుకురావాలి, పటిష్టమైన సంస్కరణ ఉండాలి. ఉన్న బలమైన సంస్కరణ పేరు మీద ఒక బలమైన వ్యవస్థను బలహీన వ్యవస్థ చేయకూడదు. ప్రజలు బలంగా లేకపోతే వ్యవస్థలు బలహీనపడతాయి. ప్రజలను ఆలోచించేలా చేయట్లేదు. ఆలోచిస్తే వాళ్ళని బెదిరించడం మంచిది కాదు. కాబట్టి ఇవాళ చర్చ జరగాల్సింది ఏంటంటే, భారత ప్రజాస్వామిక పార్లమెంటరీ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ సిస్టమ్ లో రాజద్రోహం, ఈ రాజ్యాంగాన్ని నిర్దేశించినటువంటి పరిపాలనని, రాజ్య పాలనని, రాష్ట్రపతి సలహాలు ఇచ్చే మంత్రివర్గాన్ని, మనకు మూలమైనటువంటి రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగ వ్యవస్థని, దాని మీద నమ్మకం సన్నగిలేలాగా, విశ్వాసం సన్నగిలేలాగా, దాని మీద అసలు గౌరవం లేకుండా ఆ వ్యవస్థని పడగొట్టాలి, వ్యవస్థని నిర్వీర్యం చేయాలని కుట్ర ఏదైనా జరిగితే అది నేరం కాకపోతే భారతదేశంలో ఇంకేది నేరం. లో చెప్పిన కాదు, ఏ నేరస్తుడిని నేరం అనడానికి లేదు.
వాడు పట్ట పూర్తి కోసం ఒక రోజు అక్కడ దొంగతనం చేసి 4 అరటిపళ్ళు లేకపోతే ఓ బస్తా ధాన్యం దొంగతనం చేశాడు. దేశాన్ని మాత్రం పరాయి వాడి చేతికి అప్పచెప్పడు. ముడిచికట్టుకు గుర్తొస్తుంది నాకు. వాడు దొంగతనం రాజుగారిని చంపేమని పురమాయిస్తారు దొంగలు పట్టుకుని. వీడు బాగా దొంగతనం చేస్తున్నాడు. నేను రాజద్రోహం చేయను అంటాడు. నా రాజు గ్రేట్, నా రాజుగారి మీద నన్ను రెచ్చగొడతావా, నా రాజుగారిని ప్రాణం చేయమని ఆయన పెడరెక్కలు విడిచేసి రాజుగారి దగ్గర తీసుకెళ్తాడు ఆ దొంగ. నా దేశంలో ఆ దొంగకు అంత గౌరవిస్తాను నేను. ఈ రాజద్రోహం వాళ్ళకి మినహాయింపు ఇచ్చినట్టయితే నా దొంగ చాలా మంచివాడు, ఉత్తముడు. రాజద్రోహమే కనుక నేరం కాకపోతే ఇదేది కూడా నేరం కాదు. ఇక్కడ మిత్రులారా, ఈ చిన్న ఆలోచనతో, ఈ చిన్న లైన్తో దీని మీద లోపలికి ఇంకాస్త పరిశోధన చేయాలి. మీకు ఎవరికైనా ఇంకేమైనా అడగదలుచుంటే ప్రశ్నల రూపంలో నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అలాగే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అధికారం పార్లమెంట్కే ఉందని, పత్రికా స్వేచ్ఛ భంగం కలవడం, పార్లమెంట్ వ్యవస్థ మన రాజ్యాంగ వ్యవస్థను చిన్న భిన్నం చేయడానికి అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. రక్షణ వ్యవహారంలో రాజకీయం చేస్తున్నారు, దేశ భద్రత విషయంలో రాజకీయం అనే మీరు చాలా బాధగా ఆవేదనగా వ్యక్తం చేశారు. ప్రజలు బలంగా లేకపోతే వ్యవస్థలు బలహీనపడుతున్నాయని అద్భుతమైన సత్యం. రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి చేసే ఏదైనా కూడా రాజద్రోహం కింద వస్తుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఎవరైనా మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీ దగ్గర ఉన్న మోర్ అనే ఆప్షన్లో రేజ్ హ్యాండ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసినట్టుంటే మీరు క్వశ్చన్ అడగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేస్తుంది. ఈ లోపల మా ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శిరీష్ దోపేశ్వర్కర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. I am not very fluent in Telugu, so I ask in Hindi or English. Is that okay? English. Sir, you have read actually. I heard the entire speech. The total command over this. And as I understood, this particular discussion today is necessitated by వాయిస్ క్లియర్ గా లేదు శిరీష్ జీ, వాయిస్ క్లియర్ గా లేదు, వాయిస్ క్లియర్ గా లేదు. Now is that clear? Yeah, clear. Okay. As I understand, the present discussion has come out because of some case of Raghuram Krishna or Andhra Jyoti, who want the court to say that the press is above, has the freedom of expression and freedom of all the freedom without any limitations, and the court should allow the press without any hindrance, without we'll leave out the section 124 and it cannot be imposed on press. Is that what this discussion is about? Yes, exactly. Okay, sir, about last week, the Attorney General, Mr. I think K.K. Venugopal garu, he had made some argument in the Chennai court, the Chennai Tamil Nadu High Court. As we all know, the Parliament is supreme; it can make law. So I believe some of the judges have said very stringent view about we will pass such orders, they told. So K.K. Venugopal garu, he reminded the court, sir, you pass whatever order you want. Parliament has right to revoke or overrule the judgment of the court. This is what he said. So even if there is a likelihood that there is an ecosystem and there is some people, some press and others want to somehow make press as something above section 124, or section 124 is Rajram cannot apply to press, even if the court, either High Court or Supreme Court, can it pass an order like that? And even if it passes the order, will it be valid?
can the parliament not overrun that order? Yes. Shall I tell? Shall I answer, yeah. sir? Yes, yes, please. The very that's called jurisdiction of Indian judiciary to examine the issues on its validity, and examine the issues, particularly the issues relating to constitution, issues relating to the statutes, issues relating to the fundamental rights. The Supreme Court or any court, High Court, the Indian judiciary need to examine the issues, such issues, basing on the constitution and the statute. If no such statute is there, recently that writ petition filed by one Muslim lady asking, questioning the validity of talaq, questioning talaq, and it is that's called gender discrimination. It comes under gender discrimination. A male or husband can dissolve the marriage by just pronouncing talaq 3 times, by way of WhatsApp, by way of message, by way of paper publication, by writing on the wall, by affixing the notification on the wall of the lady. When she approached the court asked the central government, do you have such legislation nullifying the talaq or bringing the pronouncing the talaq as an offense under law, in any law? So, for examining the case on hand, the Supreme Court asked the government of India to make a suitable legislation to that effect. It shows the lawmaking authority lies with the parliament. So soon after making the law, the court conducted the other proceedings. And in many areas where any clarity is not there or any ambiguity is there, court can examine such a statute and such a part of statute or such a provision of the statute, examine the particular section, provision, basing on the constitutional validity, particularly on the fundamental. Whether any individual fundamental right is infringed because of this statute, that is called review power. Court having review power, not legislative. They cannot make law. But that is not the body to make law. Parliament means public representative. Public representative means people are sitting, people representatives sitting, and discussions, deliberations, and question and answers. Lengthy procedure is there for bringing any enactment, a statute. Public voice, the Parliament House is as where public having a chance, a choice to raise their voice. So an enactment is made in the Parliament is an absolute enactment supported by public voice. But in judiciary, can we call judiciary a public? That's called where public voice is represented, where public voice is heard, public having a chance to raise their voice. No. Their work is limited to statutes, provisions, Evidence Act, Constitution. They can examine the validity of the statute. Basing on the constitutional value. Yes. So what is it that you fear that such a case, Andhra Jyoti or whoever has filed it, what do you think the repercussions or the judgment would be? What is the fear now? Sir, now we are at the stage of FIR. Okay. The CID police will have to file their charge sheet. Charge sheet is the main basic document for conducting trial. They will file charges. Charges means all the allegations against the accused, A1, A2, A3, A4. The charges will be framed in the charge sheet, and all charges will be substantiated by the documents, list of documents. And who will speak about this, that's called
offense. To establish the that's called prosecutor's case, a list of witnesses will be submitted. Then the strength of the case will be examined. Here, in the particular case, now, basing on the available material, both the that's called media, TV, television media, electronic media, telecasted the program, telecasted the version of Mr. Raghuram Krishnaraju, who spoke all his views, who spoke at length, attracting this 124A. And this media participated in that conspiracy. That is a conspiracy. If A1 is guilty of offense, A2, A3 will automatically come under the co-accused. Yes. Okay. So it is at the district level, then it will go to High Court, then it will go above. Is that? So yes, the CID court will be there. Now the CID court is there. Trial they will conduct. And after that, if the accused want to prefer an appeal, they can prefer appeal to higher courts, first High Court, then Supreme Court. No problem. A fundamental right is there. A right to defense. Right to defense is there. It is guaranteed by Constitution. No, sir, no, that's called unilateral decision will not be taken. In Indian democratic system, no, even Kasab was given a opportunity. Kasab and our Afzal Guru were given opportunity to defend their case. Too much opportunity. at the cost of public acceptance. Yeah. Absolutely. Okay, sir. Thank you very much. Thank you. థ్యాంక్ యూ శిరీష్ జీ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి. రిక్వెస్ట్ శంకరయ్య తడిగోపుల. శంకరయ్య గారు నమస్తే అండి, వాయిస్ వినపడుతుంది కానీ? ఓకే. సినిమాజీ నమస్కారం. నమస్కారం అండి. శిరీష్ గారు అడుగుతున్న దానికి సంబంధించే కాస్త కొంచెము నాకు చాలా రోజులుగా మా మిత్రులతోని ఈ విషయంలో డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా రకాలుగా కొంచెం బాధగాను కొంత అతిగాను అనిపిస్తుంది. అదే విషయాన్ని మీరు కూడా ప్రస్తావించారు మీ ఉపన్యాసంలో. అయితే గత 2 సంవత్సరాలు అంటే పోయిన 2 సంవత్సరాల క్రితము సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ కూడా బహిరంగంగా వచ్చి మనం చూసాం. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చాలా రకాలైన సుప్రీంకోర్టు వ్యవస్థ మీద కానీ రకరకాల పాలనా వ్యవస్థ మీద కూడా వాళ్ళు చేశారు. అలాగే ఈ మధ్యలో కూడా మనం చూస్తున్నాము, గత 2014 నుంచి కూడా సుప్రీంకోర్టు కానీ అలాగే రాష్ట్రాల్లో ఉండేటువంటి హైకోర్టు కానీ ఎన్నుకున్న ప్రభుత్వం చేసే రోజువారీ పాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో బాగా అతిగా ఇన్వాల్వ్ అవుతున్నాయి. గవర్నమెంట్ కి ఎక్కువగా డైరెక్షన్స్ ఇస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఏదైతే ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైతుందో మీ మూర్ఖ వెళ్ళిపోయారండి. శంకరయ్య గారు, మీరు శంకరయ్య అన్మ్యూట్ చేసుకోండి. మధ్యలో మీరే చేసినారు సార్. అయితే గత కొన్ని 5-6 సంవత్సరాల పైనుంచి కూడా ఎక్కువగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎన్నుకోబడినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల మీద ఎక్కువగా ఈ కోర్టుల యొక్క ప్రమేయం పెరుగుతున్నది, వాటి యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది, ఎక్కువగా డైరెక్షన్స్ రాబడుతున్నాయి. ఇలా కావడం వల్ల ఎన్నుకోబడిన ప్రభుత్వం యొక్క వర్చస్సు ఏదైతే ఉందో దాని యొక్క ఎఫెక్ట్ ఉందో అది తగ్గుతుంది కదా. ప్రజలలో ప్రభుత్వం పట్ల ఏదైతే గౌరవం ఉండానో, ఏదైతే నిష్ట ఉండానో అది తగ్గిపోతూ ఉంటది. వీటిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏదైనా రాజ్యాంగంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? ఈ విధంగా ప్రతిసారి సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి డైరెక్షన్స్ కాకుండా ఉండడం కొరకు ఇంకా మనలాగా ఆలోచించే వ్యక్తులకైనా ఈ విషయాల్లో ఇంకేమైనా మనం చేయడానికి కానీ, మనం వ్యక్తిగతంగా చేయడానికి కానీ, ఒక యూనిట్ గా చేయడానికి కానీ ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా ఈ విషయం మీద? థ్యాంక్ యూ. నిజమేనండి. పరిస్థితి ఇప్పుడు మనకి ఏదంటే కాన్స్టిట్యూషన్ యొక్క ప్రధాన అంటే రాజ్యాంగం రాసేశారు, ఆ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ సభ ఇచ్చేశారు. వెంటనే మనం ప్రధానమంత్రి అయిపోయాం, ఆ మంత్రివర్గం వచ్చేసింది, గవర్నర్లు అపాయింట్ చేస్తాం, ఇవే అనుకున్నారు తప్ప భారతదేశానికి ఒక రాజ్యాంగ స్ఫూర్తి ఉంది. పరిపాలనకి, మన పాలనా వ్యవస్థలకి, చట్టం చేసే చట్టసభలకి
న్యాయ వ్యవస్థకి మూడిట్లకి మార్గదర్శకాలన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. మన పరిధులు మనకు ఉన్నాయి. మరో సంస్థ యొక్క చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. రెండో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని మాత్రం ఎక్కడా లేదు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అన్న లేవు. ప్రభుత్వం నడపడానికి అంగాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైందంటే ఫీలింగ్ ఆఫ్ సుప్రిమసీ. ఫీలింగ్ ఆఫ్ సుప్రిమసీ అన్నది అటు పార్లమెంట్ వ్యవస్థలోనూ కూడా ఉండదు. పార్లమెంట్ సుప్రీం కాదు, రాజ్యాంగం సుప్రీం. మర్చిపోతే ఇబ్బంది. రాజ్యాంగం చెప్పినటువంటి అధికరణలతో, రాజ్యాంగ మార్గదర్శకాలతో, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలగకుండా చట్టాలు చేయాలి. ఏ చట్టం అయినా సరే రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలగకూడదు. అదేవిధంగా పాలన కూడా చట్టానికి భంగం కలగకోకుండా, చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలగకూడదు, పరిపాలన చట్టానికి భంగం కలగకుండా చేయాలి. పరిపాలన చేసే ఇంకా న్యాయ వ్యవస్థ పూర్తిగా రెండు రకాలైన ఆలోచన చేయాలి. సైలెంట్ గా ఉంటుందండి. రాజ్యాంగంలో ఎక్కడైనా సైలెంట్ గా ఉంటే ధర్మం దృష్టిలోకి రావాలి. ఏదై ఉంటుంది, ఏది ఇక్కడ ఆ సబబు అనిపిస్తుంది, ధర్మ విచక్షణగా ఉండాలి. పతంజలి శాస్త్రి గారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు. ఆయన ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. అంటే తమిళ అంటే అప్పుడు కాంపోజిట్ మనకి ప్రొవిన్షియల్, మద్రాస్ ప్రొవిన్షియల్ లో ఉండేవారు. ఆయన చక్కటి మనిషి. ఆయన ఇటువంటి నాకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నేను ప్రతిసారి నేను రామాయణం చదివానని చెప్పాను. రామాయణం చదవడం ఇది ఇప్పుడు ద్రోహం, దుర్బుద్ధి, రిలీజియస్ ఫీలింగ్, ఫండమెంటలిజం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. మనం ఆ స్ఫూర్తి దెబ్బతిని ఇప్పుడు ఈ కారణం. అసలు రాజ్యాంగం యొక్క మొదటి పేజీలే ఉంది, రెండో పేజీలే ఉంది. ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఆ విభాగాలకి ఏం పేర్లు పెట్టారు, ఇవి కూడా తెలుసుకోకపోతే తెలీదు, ఎవ్వరికీ తెలియదు. వచ్చిన గొడవ ఏంటంటే నాకు కూడా ఎక్కువ తెలియదు. నేను కూడా ఎంతో శ్రద్ధతో నాకు ప్రేమ, నాకు ఇష్టం కాబట్టి ప్యాషన్ నేను తెలుసుకుంటూ ఉంటాను. కానీ ఇంకా న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి. న్యాయ వ్యవస్థ దగ్గర విచారణ చేసే, వాదించే ప్లేడర్లు ఎంత తెలుసుకోవాలి. పరిపాలనలో పాల్గొంటున్నటువంటి మంత్రులు ఎంత తెలుసుకోవాలి. అదే మంత్రులకి, మంత్రివర్గానికి, కార్యనిర్వాహక వర్గంలో పనిచేస్తున్న వాళ్ళు ఎంత తెలుసుకోవాలి. చాలా తెలుసుకోవాలి. కాబట్టి మీరు అంటున్నారు చూసారా, ఈ మధ్యకాలంలో నాకు చాలా ఇబ్బంది వచ్చింది, నాకు చాలా బాధ వేసింది. మీరు ప్రతిదీ మీరు పెడతారా, మమ్మల్ని పెట్టుకుంటారు. మీకు కోర్టు రావాల్సింది అది లేదండి. ఎక్కడైనా మన అబ్బాయిని పిలిచో, లేకపోతే మన ఇంట్లో ఒక యజమాని పిలిచో, ఏమంటే మీరు వ్యాపారం ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి సలహా ఇస్తాను తప్ప నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అని ఎక్కడ మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తారు. ప్రజల విశ్వాసం పోగొట్టుకోకూడదు ఏ వ్యవస్థ కూడా. ప్రజల విశ్వాసం పోగొట్టుకుంటే ఏ వ్యవస్థ అయినా సరే పూర్తిగా మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థకి నష్టం వస్తుంది. లంగడి అంటారు కదా, కుంటి ఒక కాలు కుంటిదైపోతుంది. కానీ వ్యవస్థలో ఏ కాలు కుంటిపోయినా, ఏ కాలు నిర్వీర్యమైపోయినా, ఏ అంగం నిర్వీర్యమైపోయినా భారతదేశం యొక్క కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టమ్ అది అంగవైకల్యంలోకి వెళ్ళిపోతుంది, హ్యాండిక్యాప్ అయిపోతుంది. కాబట్టి దీని ప్రధాన ఉద్దేశం హ్యాండిక్యాప్ కాకుండా చేయాలి. మీరు ప్రస్తావించారు సార్, న్యాయవాదులు ప్రెస్ మీట్ పెట్టచ్చా అని. బాధాకరమైన విషయం, చాలా బాధ. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రపతి గారు నాతో సంప్రదించట్లేదంటే ఎలా ఉంటుందండి? ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మంత్రివర్గ సహచరులు నాతో సహకరించట్లేదంటే ఎలా ఉంటుందండి? కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టావో, డిస్టర్బెన్స్ వస్తుంది. ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టావో ఆ ప్రెస్ మీట్ లోని యొక్క అసమర్థత తెలియజేసుకున్నట్టుగా ప్రజలు అర్థం చేసుకుంటారు. మనకేమైనా ఇబ్బంది వస్తే మనం న్యాయ వ్యవస్థ వెళ్తాం. డిస్టర్బెన్స్ వస్తుందండి. రామడుగుల వెంకట సూర్య సుబ్రహ్మణ్యం, మీరు అది అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి. అన్మ్యూట్ చేసుకోవాలండి, మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ చేయండి. చేశానండి, వినపట్టలేదా? ఓకే రైట్. నిరంజన్ గారు మీరు చేయండి ఒక్కసారి, ఇది క్లియర్ అయిపోయింది. ఓకే అయిపోయింది. ఓకే అండి, మీరు మాట్లాడండి. మాట్లాడండి, అడగండి సార్. హలో సార్, ఇప్పటిది క్లియర్ చేయండి సార్. ఇప్పటిది మనం అనుకున్నది ఏదండి? ఇప్పటిదాకా అనుకుంటుందా? అదే
మీరు వారిని అడగండి, నిరంజన్ గారిని అడగండి. నిరంజన్ గారు వారు చెప్తారు. నిరంజన్ గారు చెప్పండి ఏంటి? శంకరయ్య గారు, ఏమండి మీ ప్రశ్నకి సమాధానం వచ్చింది కదా? రైట్ అండి. ఓకే ఓకే చెప్పండి శంకరయ్య గారు. అయితే ఒక చిన్న క్లారిటీ, దీనికి సంబంధించి మనకు రాజ్యాంగంలో ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? సుప్రీంకోర్టు కానీ మళ్ళీ నలుగురు మేధావులు ఒక నిర్ణయాలు రాలేకపోతే ప్రత్యామ్నాయం ఉండదండి. ప్రత్యామ్నాయం అంటే వ్యవస్థ గుర్తుపడిపోవడమే. ప్రత్యామ్నాయం ఏముంటుంది? ఆ మేధావులను తీసి పక్కన పెట్టాలి. మీరు ఎప్పుడో ధర్మానికి అంటే రాజ్యాంగం ధర్మం కింద మాట్లాడతాను. ఇప్పుడు ధర్మం చెప్పినట్టుగా కనుక మనం నడవడపోతే రాజ్యాంగం దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది. సరిగ్గా పనిచేయని వ్యవస్థలో ఎవరైతే అధిపతి ఉన్నాడో దాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు అతను అయోగ్యుడిగా ప్రకటించవచ్చు. పార్లమెంట్ అయోగ్యుడిగా ప్రకటిస్తుందండి. ప్రయోగం ఇప్పుడు నా నుంచి రాజ్యాంగం ఎక్స్పెక్ట్ చేసింది. ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నేను ప్రవర్తించట్లా. ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నాలో ఆలోచనలు, నాలో ఒక దుర్బుద్ధి వస్తుంది. నేనే గ్రేట్, నేనే సుప్రీం, నా మాటే అందరూ వినాలి, నేనేం చెప్తే అదే వేదం అని అనుకుంటున్నాను అనుకోండి. పార్లమెంట్ ఒక ధర్మపీఠం ఉంది అక్కడ. పార్లమెంట్ ఏం చెప్పింది, అదే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఇతను అయోగ్యుడిగా ప్రకటించాలి. ప్రజలందరూ దీని మీద ఓటేయలేరు కదండి, రెఫరెండం రాదు కదా. ప్రజలందరి తరఫున ప్రతినిధులు కూర్చునేటువంటి ఒక దేవాలయం పార్లమెంటు రాజ్యాంగ వ్యవస్థలో ఎవరైనా సరే సక్రమంగా ప్రవర్తించకపోతే ఆ యొక్క ప్రవర్తించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ లీడ్ చేసే మనిషి అతను పార్లమెంట్కి పిలిచి అతను అయోగ్యుడిగా ప్రకటించవచ్చు. ఆ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి. దాన్ని చదవాలి. ఎవరేం చేస్తారులే ఎవరు ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు అనుకోద్దండి. నో ఇన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, నో పర్సన్ ఈజ్ సుప్రీం. ఈ మధ్యకాలంలో చూసాం, మన అసెంబ్లీ నుంచి సభా హక్కుల ఉల్లంఘనగా నోటీసులు పుచ్చుకున్నారు. ఒక పెద్ద మనిషి కాన్స్టిట్యూషన్ హెడ్ అని చెప్పుకుంటారు కదా, ఐఎమ్ కాన్స్టిట్యూషన్ హెడ్, ఐఎమ్ కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీ, నాకు ప్రభుత్వం ఏ రకమైన డైరెక్షన్స్ ఇవ్వలేదు, ఐ హావ్ ఎవ్రీ పవర్ టు కండక్ట్ ఎలక్షన్స్. ప్రజలకి వ్యాక్సిన్ అంతకు చచ్చిపోతున్నారే, ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయమంటే పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్. ఓకే 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 వారి యొక్క వ్యవహారాలు మేము కలెక్ట్ చేసుకోమన్నారు. మళ్ళీ ఎన్నికలు రద్దు చేస్తూ ఉంటారు. ఏది ఈ కన్ఫ్యూజన్ కూడా ప్రజలు మనం విశ్వసించరు. ప్రజలు సస్పెక్ట్ చేస్తారు మన యొక్క క్రెడిబిలిటీని. భారతదేశంలో సామర్థ్యాన్ని ఎవరు సస్పెక్ట్ చేయరండి, శీలాన్ని సస్పెక్ట్ చేస్తారు. సమర్థుడు శీలం ఉన్నవాడు ఉండాలి. అసమర్థుడు శీలం ఉన్నవాడైతే వాడిని ఎత్తిపెట్టుకుంటారు. సమర్థుడు శీలం లేనివాడైతే వాడికి రోడ్లు ఊడ్చి ఉద్యోగం కూడా. సమర్థుడికి శీలం లేకపోతే, శీలం క్యారెక్టర్ ఈజ్ మెటీరియల్ ఇక్కడ. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ జీ, నమస్తే. నమస్కారం అండి భారతి గారు. ఇప్పుడు ఈ 124A ని ఆధారం చేసుకొని ఆ రోజున ఇందిరాగాంధీ ఎక్కడో ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సంతకాలు చేయించి మనకి ఎమర్జెన్సీ విధించింది. అది జరిగిన తరువాత ఏమైనా మనకి అమెండ్మెంట్స్ అని తీసుకొచ్చారా ఇందులో? ఈరోజు పత్రికలు వాళ్ళ తీసేయాలన్నారు సార్. స్వాతంత్ర కాలంలో అంటే మనం మాట్లాడితే రాజద్రోహులు అయ్యాం. ఈ రోజు ఏంటి, దేశంలో వాళ్ళు విధ్వంసకారులు ఏమిటి తీసేయాలని దీన్ని అడుగుతున్నారు. వాళ్ళు చేస్తే విధ్వంసమే. కాబట్టి ఇందిరాగాంధీ ఈ పని చేసిన తర్వాత దీనికి ఏమైనా అమెండ్మెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? 124A ప్రకారం ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదండి, అదొకటి మనం గ్రహిద్దాము. ఎమర్జెన్సీ ఆర్టికల్, స్పెషల్ ఆర్టికల్ తీసుకొచ్చి ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేసి ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసి అత్యవసర పరిస్థితి పెట్టారు. అత్యవసర పరిస్థితి ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో మనిషికి అవి సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత స్టేట్ బికమ్ ఫ్యూడలిస్టిక్ పవర్ వచ్చింది. స్టేట్ కి అబ్సల్యూట్ పవర్ వచ్చాయి. అబ్సల్యూట్ పవర్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏం జరిగిందో తెలుసు. అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. పార్లమెంట్ తర్వాత 42 అమెండ్మెంట్ చెల్లదని చెప్పి తర్వాత రద్దు చేసిన తర్వాత పార్లమెంట్ ఇష్టానుసారం ఎవరు కూడా అమెండ్ చేయడానికి వీల్లేదు. ప్రియాంబుల్ దెబ్బతినకుండా ప్రధానమైనటువంటి భూమికి ఏదైతే ఉందో పీఠిక, ఆ పీఠిక దెబ్బతినకుండా రాజ్యాంగ స్ఫూర్తికి భంగంగా వాటిల్లకుండా దాన్ని అమెండ్ చేయాలన్నారు. ఆ అమెండ్ చేయాలన్న దాంట్లో ప్రధానంగా చెప్తాను, పార్లమెంటు యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా
370 ఆర్టికల్ పెట్టనని చెప్పి అంబేద్కర్ అన్నప్పుడు బలవంతంగా 370 ఆర్టికల్ పెట్టి 70 ఏళ్ళు మోసిన తర్వాత దాన్ని సునాయాసంగా ఎలా పెట్టామో అంతకన్నా సునాయాసంగా బయటికి తీసిన తర్వాత పార్లమెంటులో ద్వారా ప్రభుత్వాలు ఒక కుట్ర చేసి రాజ్యాంగంలో ఏవైతే ఎమడలేనివి, అంటే గురువు ఉండదు ఎమడలేని అధికారులు చాలా పెట్టారు. దాంట్లో ఎప్పటికీ ఉన్నాయి ఎమడలేని అధికారులు ఉన్నాయి. అది చాలా శిరోభారంతో రాజ్యాంగం బాధపడుతోంది, చాలా శిరోభారం. దానికి ఎందుకంటే ఇది మనకి ఈ ప్రియాంబుల్లో తయారు చేశారు సోషలిస్టిక్ సెక్యులర్ అని. సెక్యులర్ ఎందుకు? ఇది అవర్స్ ఇది నాట్ రిలీజియస్ స్టేట్. రిలీజియస్ స్టేట్ కదా, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడొక్కడ రిలీజియన్ అనేది ప్రచారం. తప్పేంటంటే ఫండమెంటల్ రైట్ పాపం అంబేద్కర్కి ఇష్టం లేకుండా దాన్ని అమెండ్ చేశారు. ఫండమెంటల్ రైట్ రైట్ టు ప్రాపగేట్, అది రైట్ టు ప్రాక్టీస్. రైట్ టు ప్రాక్టీసే, రైట్ టు ప్రాపగేట్ లేదు. నువ్వు దండం పెట్టుకో, వద్దునే నువ్వు చదువుకొని ప్రార్థన పక్కవాడిని నువ్వు ఆడు చదివే ప్రార్థన మానేసి నా ప్రార్థన చదవరా అన్నావు. రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కరెక్ట్. మీకు క్లియర్ అయిందా మీరు అడిగింది? రైట్. నా రిక్వెస్ట్ డిఎస్ఆర్ మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోవాలండి. నమస్తే శ్రీనివాసరావు, నిరంజన్ గారు. నమస్తే. నమస్కారం అండి. ఈ చట్టం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సమస్య ఎక్కడ వస్తుంటే ఇది అమలు పరచడంలో వస్తుంది. నా ఉద్దేశం అంటే ఈ ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదని చేసి దాన్ని తీసేయలేము. అట్లాగే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ చట్టాన్ని మనం అమలు పరచడం మిస్యూజ్ అవుతుందని చెప్పేసి దీన్ని తీసేయలేము. ఇది తీసేయడం అనేది కూడా రాజద్రోహం కిందే అవుతుంది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ఒక ఎస్పీ అట్లాంటి పైన స్థాయిలో ఒకళ్ళు ఉండి ఆ సెడిషన్ కానివ్వండి దాన్ని కానీ ఏదైనా అమలు పరచాలి అనుకున్నప్పుడు ఈ చట్టం కింద తీసుకొని వీళ్ళు జ్యుడిషియరీకి అకౌంటబుల్ గా ఏమన్నా పెట్టి ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయం చేయడానికి అవకాశం ఉంది. చట్టం అమలు చేసి చట్టం 3 రకాల. చట్టం ఉద్దేశం ఏమిటి? సొసైటీని ఒక ఆర్డర్లీ వ్యవస్థగా చట్టం పెడతాం. ఈ శిక్షా స్ఫూర్తి ఏమిటంటే మీరు ఈ తప్పులు చేయకండి, ఈ తప్పులు చేసి శిక్షలు పడతాయని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడమే శిక్షా స్ఫూర్తి యొక్క గొప్పతనం. శిక్షలు అంటే నేరాలు చేసేవాడు ఉండాలి, నేరాలు చేయాలి, ఇంకా పెరగాలి, వాళ్ళ చట్టం ద్వారా పట్టుకోవాలి, వాళ్ళకి శిక్షలు వేయాలి అనేది ఒక వెల్ఫేర్ స్టేట్ యొక్క లక్ష్యంగా ఉండదు. మనది అవస్థితి వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్యంలో నేరస్తులు ఉండకూడదు అనేది సంకల్పం. నేరస్తులు ఉండకూడదు. నేను అఫ్జల్ గురు ఉరి చేసి ఉరికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు టీవీ డిబేట్ లో మాట్లాడుతుంటే నేను కూడా ఉరికి వ్యతిరేకం అన్నాను. నేను ఉరికి వ్యతిరేకం. అఫ్జల్ గురికి మీరు ఉరే ఇద్దన్నారు. నేను అసలు ఉరే ఉండకూడదు నా దేశంలో. ఎందుకు ఉండకూడదు? శిక్షలు వేసి శిక్షా స్ఫూర్తి ఉంది గట్టిదిగా. ఎలాగా? రాజద్రోహానికి కనుక పాటుపడితే వాడికి యావజ్జీవ శిక్ష. కానీ రాజద్రోహానికి పడేవాడు, రాజద్రోహానికి పాల్పడేవాడు ఉండని కూడా సమాజం కావాలి. అప్పుడు శిక్ష ఉంటుంది కదా. ఇది పాజిటివ్ థింకింగ్. నువ్వు ఆ శిక్షా స్మృతి నుంచి ఆ శిక్ష తీసేమంటావు, ఉరి శిక్షని తీసేమంటావు. నువ్వు ఉరి శిక్ష వేయించుకునే మనిషి ఉండకూడదని నేను అంటాను. ఇక్కడ మీరు అన్నారు ఎస్పీ అని. ఎస్పీ అంటే మళ్ళీ ఈ వ్యవస్థలో ఒక మనిషే కదా. కానీ ఎస్పీ గారు కేసు పెడతారు, మళ్ళీ న్యాయ వ్యవస్థ చెప్పమంటాం. న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? అబ్బెబ్బే పత్రికా రంగాన్ని దీనికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి అంటుంది. దీనివల్ల ఏమొస్తుంది? కాబట్టి పార్లమెంటరీ సుప్రీం. చట్టాలు చేయడంలో పార్లమెంట్ సుప్రీం. ఏమంటే పార్లమెంట్ వేరు, ప్రభుత్వం వేరు. అది వచ్చిపోతున్నాం. ఇక రాష్ట్రపతికి మంత్రివర్గ సలహా ఇచ్చేవాళ్ళు అది ప్రభుత్వం. వాళ్ళు పార్లమెంట్ చేసిన చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలాగా కార్యనిర్వహణ వ్యవస్థని వాళ్ళు నడిపిస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఇది చీఫ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. మనకి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. చీఫ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్, ఆయన కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి. ఆ ఎగ్జిక్యూటివ్ పవర్ సక్రమంగా ఉండాలి. సాక్ష్యాలతో కేసు పెట్టాలి. పెట్టిన కేసు మీద శిక్ష వేయాలి. తప్పు చేశాడు లేదు అంతవరకు న్యాయ వ్యవస్థ లక్ష్యం. అసలు వీడు శిక్ష ఎందుకు చేశాడు? ఆ 124 చెల్లుతుందా? ఇప్పటికీ అదే పట్టుకు వెళ్ళడదామా? అసలు తీసేద్దాం. పత్రికా స్వేచ్ఛకు భంగం, అది వేరే కేసు. వేరే ఒకవేళ పత్రికా స్వేచ్ఛకు భంగంగా ఉంది 124A అన్నది వేరే రిట్ వేసి ఆ రిట్టులో మనం వాదించుకుందాం.
సిసి త్వరలో మాట్లాడేటువంటి సందర్భం ఉందని నేను అనుకోండి. అది చాలా విచారించవలసిన విషయం. ఒక ఇండిపెండెంట్ ఒక ఇండివిజువల్ కేసులో చట్టం యొక్క పరిధిని మనం ఎగ్జామిన్ చేయగలమా? అంతటి పరిధి ఉంటుందా? ఉండదు. దానికి రీసెర్చ్ కావాలి, సంస్కరణ అంటారు. అందుకనే చట్టాన్ని సంస్కరించాలనుకుంటే విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. పత్రికలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు. వాళ్ళ మీద ఏ నేరారోపణలు చేయడానికి కానీ, వాళ్ళకి ఎట్రిబ్యూట్ చేయడానికి కానీ వారికి అవకాశం లేదు. దేర్ ఎగ్జామ్టెడ్. ఇమ్యూనిటీ ఉంది. 124A నాట్ అప్లికబుల్ టు ప్రెస్ అని చేయాలంటే ఈ రఘురామకృష్ణరాజు గారి కేసులో చర్చించడానికి వీల్లేదు. ఇక్కడ వీళ్ళకి ఎగ్జాంప్షన్ ఇవ్వాలనుకుంటే కుదరదు. ఇప్పుడు ఈవేళ 124 సెక్షన్ ఎలా ఉందో అలా అమలు చేయవలసిందే. దీన్ని మేము కొత్త భాషని చెప్తా ఉంటే కుదరదు. గోసాల శ్రీనివాస్ గారు కొత్త భాషని చెప్తా ఉంటే ఊరుకోరు, నాకు ఎంత పవర్ ఉన్నా. కానీ ఇక్కడ పార్లమెంట్ చెప్పాలి. లేకపోతే పార్లమెంట్కి అవకాశం ఉందో ఏమిటో తర్వాత చూద్దాం. సంస్కరణలకు అన్నిటిగా చర్చ జరగాలి కదా. పార్లమెంట్కి చెప్తాం. ఏమండి, చాలా పత్రికలు ఎంత మూతపడిపోతాయండి, రోజు తిప్పుతూ ఉండడమే కదా వాళ్ళ పని. మన పత్రిక ఏమన్నా కాస్త ఎగ్జామ్షన్ ఇద్దామా, చూడండి, ఆలోచించండి అని వాళ్ళకు సలహా ఇవ్వండి. వాళ్ళు ఏమో ఆలోచిస్తారో, మరి కాస్త కిళ్ళి తిప్పేద్దామంటారో, ఎగ్జామ్షన్ ఇద్దామంటారో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ కేసు విచారణలో సంస్కరణలు కుదరదు. కేసు విచారణ ఇప్పటికున్న చట్టాల ఆధారంగానే చేయాలి. నా దగ్గర ఉన్న డ్యూటీ ఏమిటి? చట్టం తీసుకొచ్చి నా పెట్టారు, ఛార్జ్ షీట్ తీసుకొచ్చి పెట్టారు, ముద్దాయి డోర్లో నుంచున్నాడు, సాక్షులు ఎదురులో నుంచున్నారు, ప్రాసిక్యూషన్ ఏజెన్సీ ప్రాసిక్యూట్ చేస్తోంది, డిఫెన్స్ లాయర్ వాదిస్తున్నాడు. నా పరిధి చిన్నది. వీడు నేరం చేశాడా లేదా? ఇగో చట్ట ప్రకారం చట్టం చూపిస్తున్నారు, సాక్షులు ఉన్నారు, మెటీరియల్ పేపర్స్ నా దగ్గర పెట్టారు, ఎలిగేషన్స్ ఉన్న ఛార్జ్ షీట్ ఉన్నాయి. నేను నా పరిధి దాటి వెళ్ళలేను. దీనికి ఏమైనా కాస్తంత రాష్ట్రపతి గారు ఈ ఉరి శిక్షని రద్దు చేసినట్టుగా ఏమైనా ఉంటే అది వేరు. సెడేషన్ కేసులో ఉరి శిక్షలు రద్దు చేయడం, యావజ్జీవ కారాయ శిక్షని ఎగ్జామ్షన్ ఇవ్వడం ఉండదు. సెడేషన్ కేసులో ఒక వ్యక్తిని వ్యక్తిగత కక్షలో చేసిన తప్పుకుంటాయి. రాజ్యం మీద ద్రోహం చేసిన వాడికి ఎగ్జామ్షన్స్ ఇవ్వడం. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ ఇద్దామని ట్రై చేసుకుంటున్నాం మనం. అది ప్రజలు మనకి మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తారేమో ఆ భయం నాకుంది. వ్యవస్థల ముందు విశ్వాసం సన్నగిల్లిపోతుందా ప్రజలకి? ఆ భయం నేను పడుతున్నా. ఏ వ్యవస్థ, 3 వ్యవస్థల్లో ఏ వ్యవస్థని కూడా వాళ్ళు అభిశంసిస్తే ప్రజలు ఇబ్బందులు. ఇప్పుడు సోషల్ మీడియా మిస్యూజ్ అనేది విపరీతంగా ఉంటుందండి. ఉదాహరణ, ఇప్పుడు ప్రీవియస్ గా అమెరికాలో హిల్లరీ క్లింటన్ మీద ట్రంప్ ని గెలిపించడానికి రష్యన్ వాళ్ళు మీడియాలో విపరీతంగా ప్రాపగేట్ చేసినట్టుగా మన దేశాలు కూడా అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సో ఈ మిస్యూజ్ అనేది 2 వైపులా వస్తుంది. అంటే మనకి ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ లో దీన్ని ఏ విధంగా మనం ప్లగ్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇంకో గవర్నమెంట్ అనుకోండి, సెడిషన్ కింద అదైనా చేయొచ్చు, లేదా దీన్ని ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద అని చెప్పేసి దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం 2 ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అబ్సల్యూట్ కాదే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అబ్సల్యూట్ కాదు. నా భాష, నా అక్షరాలు బ్రేక్ పడుతుంది. బ్రేక్ కత్తిరి వేసేస్తారు. నా బుర్ర కత్తిరి వేయాలి. నా బుర్ర కత్తిరి వేయకపోతే వినండి, నా బుర్ర కత్తిరి వేయాలి. నా మాటలకి నా బుర్ర కత్తిరి వేయకపోతే నా బుర్రకి కత్తిరి వేస్తాను. నా బుర్రకి కత్తిరి వేస్తారు పెద్దలు. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎప్పుడు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు కండిషన్స్. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఈ మీడియా కింద వస్తుంది. సోషల్ మీడియాకి ఏం ఎగ్జామ్షన్ లేదు. భారతదేశంలో సోషల్ మీడియా ఏం చేస్తుందో 2 రకాలుగా, భారతదేశ నేషనల్ ఫ్లాగ్ ని అంటించే దృశ్యాలు చూపిస్తున్నారు, లేదా ఒక వర్గం యొక్క విశ్వాసాన్ని భంగం కలిగించేలాగా, వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసేలాగా, వాళ్ళ మనోభావాన్ని కించపరిచేలాగా ప్రవర్తిస్తున్నారు, లేదా దేశాన్ని తిరుగుతూ ప్రవర్తిస్తున్నారు. చాలా చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలో తప్పు చేసిన వాళ్ళు పట్టుకోవడానికి సైబర్ క్రైమ్, సైబర్ లాస్, మనకి టెక్నాలజీ పెరిగింది. ఒక్క తప్పు, ఒక్క బోల్ ఎక్కడేం చేస్తాడు, ఎక్కడి నుంచి చేస్తున్నాడో 5 నిమిషాలు పట్టేసుకుంటున్నారు. మన యొక్క డిఆర్డిఏ డిఫెన్స్ రీసెర్చ్ దాంట్లో పనిచేస్తున్న వాడిని 20 రహస్యాలు రాబట్టారు. నిమిషాల్లో వాళ్ళెవరు వీళ్ళెవరు అన్ని లాగేశారు. అంతేకాదు, పటిష్టంగా ఉంది భారత నిఘా వ్యవస్థ, భారత రక్షణ వ్యవస్థ. భారతదేశంలో మనకి
ఇవాళ పటిష్టంగా పనిచేస్తుంది. వాళ్ళ కాళ్ళకి అడ్డుపడకుండా ఉంటే చాలు. వాళ్ళ ఆలోచనలకు అడ్డుపడి ఎవరినో రక్షించాలనే ఉద్దేశంలో మన అస్తమానం వాళ్ళకి అడ్డుపడి మీరు హ్యూమన్ రైట్స్ ఎగెనిస్ట్ గా మాట్లాడుతున్నారు. హ్యూమన్ రైట్స్ ని క్లెయిమ్ చేసేవాడికి అవతల వాడు హ్యూమన్ రైట్స్ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తికి హ్యూమన్ రైట్స్ క్లెయిమ్ చేయలేడు. నా హ్యూమన్ రైట్స్ అవతల వాడు రెస్పెక్ట్ ఇస్తేనే వాడికి హ్యూమన్ రైట్స్ నేను రెస్పెక్ట్ ఇస్తాను. నేనంటే కాన్స్టిట్యూషన్. లాస్ట్ ఇంకో డౌట్ అండి. 1962లో కేదార్నాథ్ మీద కేసు వేశారు బీహార్. అప్పుడు సెడిషన్ కింద తీర్పిచ్చింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. దేనికది రివ్యూ ఎప్పుడైనా చేయొచ్చు. అంటే అప్పుడు జడ్జిమెంట్ కేదార్నాథ్ సానియా కేదార్నాథ్ సింగ్ కేదార్నాథ్ అది అప్పుడు కూడా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 1901 కిందే దాని మీరు అలా కాదు, కేసు ఉపసంహరించకండి. అక్కడ విషయం చెప్పాడు, అక్కడ ఏం తీర్పు ఇచ్చారు, ఏం వ్యాఖ్యానించారు, ఏమిటి ఇబ్బంది చెప్పారు. టెక్నికాలిటీస్ వద్దు, ఎందుకంటే వీళ్ళందరికీ అర్థం కాకపోతే చాలా మంది పెద్దలు ఉన్నారు కదా. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రిక్వెస్ట్ గిరిధర్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం అండి సార్. నేను టీచర్ సార్. ఎమ్మెల్సీ టీచర్ ఎలక్షన్స్ కి 4 years తర్వాత పోటీ చేద్దాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేను స్టాఫ్ రిపోర్టర్ అమరావతి సార్, గుంటూరు నుంచి. చాలా థ్యాంక్స్ అండి నిరంజన్ చారి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు. మన అడ్వకేట్లు చాలా మంది నాకు ఎమ్మెల్సీ టీచర్స్ గా నేను లాస్ట్ టైం అడ్వకేట్ కి సపోర్ట్ చేశాను సార్. నాకు చాలా ఇష్టం ఈ అడ్వకేట్ ఫీల్డ్ అంటే, అందుకే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న ఫ్రీడమ్ అనే మీరు చెప్పిన టీచింగ్ ప్రైవేట్ టీచర్స్ మేము యూనియన్స్ అనే లేకపోతే ఎమ్మెల్సీ టీచర్ గెలవాలంటే యూనియన్స్ అనే ఉంటుంది సార్. అది కాకుండా ఒక కామన్ మ్యాన్ నేను గెలవాలంటే నాకు ఇచ్చే సజెషన్స్. నేను 4 years తర్వాత నుంచి అనుకుంటున్నాను, నాకు మీరు ఇచ్చే సజెషన్స్. ఇక్కడ సబ్జెక్ట్ విషయం మీద మీరు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేయగలనండి. ఓకే రైట్. నెక్స్ట్ యజ్ఞనారాయణ గారు. ఓకే అండి. ఇద్దరు గారు అది డైరెక్ట్ సార్ పర్సనల్ గా ఫోన్ చేసి మీరు అడగండి. అవి రిక్వెస్ట్ యజ్ఞనారాయణ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. అక్క చెప్పారండి. వినిపిస్తుంది యజ్ఞనారాయణ గారు. నమస్తే. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకుంది లెజిస్లేటివ్ ప్లస్ జ్యుడిషియరీ రిలేషన్షిప్ డిస్కషన్ అయింది. కానీ వీఆర్ ఫర్గెటింగ్ విచ్ ఇస్ శాండ్విచ్డ్ ఎగ్జిక్యూటివ్ మీద. ఎగ్జిక్యూటివ్ మీద లెజిస్లేటివ్ ఎంతవరకు పవర్ ఉన్నది అనేది ఇంతవరకు లేదు. ఇట్ హెస్ బికమ్ ఎ సబార్డినేట్ టు లెజిస్లేటివ్. ఇప్పుడు ఎట్లాగంటే ఒక ఏలూరు సుబ్రహ్మణ్య గారిని తీయటం కానీ, లేకపోతే ఒక స్టేట్ ఈసీని కానీ లెజిస్లేటివ్ వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు. దీనికి రెమెడీ ఎక్కడ చెప్తున్నారు? ఎందుకంటే దే హావ్ సరెండర్డ్ దేర్ ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా కానీ ఎగ్జిక్యూటివ్ది అంతా లెజిస్లేటివ్ చేతిలోకి వచ్చేసింది. ఇట్ హెస్ బికమ్ ఎ స్లేవ్. Executive has become a slave to legislative. What are the suggestions you are going to give to them? ఎందుకంటే ఈ జ్యుడిషియరీ అంటే దే హ్యావ్ కొలోజియం, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. బట్ అక్కడ కూడా లెజిస్లేటివ్ ఇంటర్ఫియరెన్స్ ఉంటున్నది. ఎందుకంటే ఒక జడ్జి గారిని అపాయింట్ చేయాలంటే ముఖ్యమంత్రి గారిని వాళ్ళని వీళ్ళని అడిగి రికమెండేషన్స్, స్టేట్ రికమెండేషన్స్ తీసుకుని చేస్తున్నారు. వీటికి కాకుండా ఒక వాటర్ టేక్ కంపార్ట్మెంట్ లాగా ఎక్కడ చేయగలుగుతామా? దానికి మీ ఇచ్చే సజెషన్స్ ఏంటి? యజ్ఞనారాయణ గారు, మీకు కొంచెం కరెక్టే, ఎక్కడో కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది. లెజిస్లేటివ్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడ నామినేషన్స్ లో, ఎగ్జిక్యూటివ్స్ నామినేషన్స్ లో రాదు. లెజిస్లేషన్ కేవలం వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రజల సమస్య మీద డిస్కస్ చేయడానికి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మంత్రులు సమాధానం చెప్పడానికి లేదా వివరణ ఇవ్వడానికి, చట్టాలు చేయడానికి, దాని పేరే చట్ట సభ లేదా శాసనసభ. ఇంకా మీరు ఎలక్షన్ కమిషనర్ ఇలాంటి ఎగ్జిక్యూటివ్స్ ఎవరినైనా నామినేట్ చేసేది గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ మీన్స్ మంత్రి ఎగ్జిక్యూటివ్ బాడీలో, గవర్నమెంట్ లో ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ బాడీకే వస్తుంది. అదంతా కూడా మనం అనుకుంటామంటే ప్రధానమంత్రి ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేషన్ అనుకుంటాం. ప్రధానమంత్రి ఆఫీసు పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ. కాబట్టి వాళ్ళంతా అక్కడ యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ ద ప్రాక్టీస్ అండ్ నార్మ్స్, యాజ్ పర్ ది స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అండ్ యాజ్ పర్ ది స్టాండర్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ అపాయింట్మెంట్. దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ భంగం ఏం కాకుండా ఎలక్షన్ కమిషన్ ఉన్నారు, కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉన్నారు, కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు జరుగుతుంది. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాన్స్టిట్యూషన్ చెప్పినట్టే జరుగుతుంది. కానీ అక్కడ
వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో చేస్తున్నారు, లేదా వెస్టర్న్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు, ప్రభుత్వం నడుపుతున్న పార్టీకి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు అన్నది మీ యొక్క అభియోగంగా నాకు కనపడుతుంది. కాబట్టి ఆ విధంగా కొత్తగా మార్గదర్శకాలు కొన్ని తయారు చేస్తే బాగుంటుందని కేంద్రం కూడా అనుకుంటోంది. అటువంటి వాళ్ళు మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు ఎవరిని కూడా మీ దగ్గర సబార్డినేట్ గా పనిచేసిన వాళ్ళని అక్కడ మళ్ళీ ఇటువంటి పోస్టులో వేయకూడదు. మాజీ రిటైర్ అయిపోయాక సర్వీస్ లో ఉన్న వాళ్ళే వేయాలి అని అంటే అక్కడ ఏం చేశారంటే కొంత సర్వీస్ లో కానీ రిటైర్ అయ్యే వాళ్ళు కానీ అని అన్నారు. రిటైర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటే వచ్చినట్టు ఈ మధ్యన దీని మీద రిటైర్డ్ జడ్జీల్ని చాలా కమిటీల్లో లేదా చాలా కమిషన్లో వేయడం వల్ల వాళ్ళు అలా వేయించుకోవడానికి వాళ్ళు జడ్జీలుగా ఉన్నప్పుడే ఆ విధంగా కంఫర్టబుల్ గా ఉండేలాగా వారు ప్రవర్తిస్తున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన, వాదన, అభియోగం కూడా ఉంది. రిటైర్డ్ అయిన జడ్జీలకి ఎవరిని కూడా కమిషన్లకి చైర్మన్ గాను, కార్పొరేషన్ చైర్మన్ గాను, లేదా ఎక్కడైనా ఇటువంటి కమిటీలకి కాన్స్టిట్యూషనల్ కమిటీస్ చైర్మన్ గాను వేయకుండా ఉండాలి అని. అలాగే రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ కూడా వేయకుండా ఉండాలి. వాళ్ళు డ్యూరింగ్ దేర్ సర్వీస్ ఆ విధంగా చేసినటువంటి ఉపకారాలకి దానికి ప్రత్యుపకారంగా పోస్టులు పొందుతున్నారని, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని, ఆ విధంగా లాయల్టీ ఎనీ ఆఫీసర్ ఇన్ ది 3 ఇన్స్టిట్యూషన్స్ వాడు తనంతట తానుగా ప్రవర్తించకుండా ప్రభుత్వం నడిపేటువంటి వ్యక్తులకి, సంస్థలకి, పార్టీలకి లాయల్ గా ఉండడం వల్ల ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ సంపాదించుకుంటున్నాడని బలమైన నమ్మకం కలిగిన వ్యక్తులు కంప్లైంట్ చేశారు. అదొకటి. ఇంకా మీరు అన్నట్టుగా అసలు ఒకసారి రిటైర్ అయిపోయేది ఎందుకండి? అతను రిటైర్ అయిపోయాడు, మళ్ళీ నామినేషన్ ఏంటి? అది నా నమ్మకం. ఆ 70 ఏళ్ళ దాకా వాడు చేసే యోగ్యత ఉంది, పటిష్టమైన ఆలోచన ఉంది, బుర్ర సౌండ్ గా ఉంది, ఆరోగ్యం కూడా సౌండ్ గా ఉంది, సౌండ్ హెల్త్, సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ అన్ని బాగున్నప్పుడు కంటిన్యూ 72 ఏళ్ళ వరకు రిటైర్మెంట్ లేదు, కంటిన్యూ చేసేయండి అక్కడే. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేయడం రిటైర్ అయిపోయి చేయకూడదు. నేను దానికి వ్యతిరేకం. యువకులు వేద్దాం, పాపం వాళ్ళు చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. అవినీతి అంటకుండా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలు చూపిద్దామని అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు వేయచ్చు. సర్వీస్ లో ఉన్న వాళ్ళు వేసుకోండి ఎక్కడైనా వస్తే. సర్వీస్ లో రిటైర్ అయ్యాక నామినేషన్ పోస్ట్ లో వేయడానికి నేను వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా రిక్వెస్ట్ చాలా చక్కగా చెప్పారు సార్. ఎక్సలెంట్. మన సెక్షన్ గురించి రాజ్యాంగ వ్యవస్థ నిర్వీర్యం చేయడం జరుగుతున్న కుట్ర, సెక్షన్ 124 ఎంత చేస్తే ఏం జరుగుతుంది, నిర్వీర్యం చేస్తే ఏం జరుగుతుంది చాలా అద్భుతంగా వివరించారు. I request Satchavir Advocate garu, Pragya Bharati Executive Committee member. I request propose vote of thanks on behalf of Pragya Bharati. అందరికీ నమస్తే సార్. మొట్టమొదటిగా ఇవాల్టి ప్రధాన వక్త శ్రీ గోసాల శ్రీనివాస్ కళ్యాణ్ గారు ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయవాది మరియు ప్రముఖ రాజకీయ, సామాజిక, రాజ్యాంగ విశ్లేషకులు. ఇవాల్టి కార్యక్రమం యొక్క విషయము రాజద్రోహము 124A ఐపీసీ పత్రికా స్వేచ్ఛ గురించి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియపరిచారు. ప్రజ్ఞాభారతి తెలంగాణ వారి ఆహ్వానాన్ని మన్నించి ఇవాల్టి కార్యక్రమంలో ప్రసంగించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ప్రజ్ఞాభారతి అధ్యక్షులు శిరీష్ రూపేశ్వర్ గారికి, నేటి కార్యక్రమం యొక్క కన్వీనర్ నిరంజనాచారి గారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఇంత ఉత్సాహంతో పాల్గొని నేటి అనేక దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు, దేశ అంతర్గత రక్షణ, దేశ అఖండత, సార్వభౌమత్వానికి సంబంధించిన అనేకమైన ప్రధాన సమస్యలు, ఏదైతే జ్వలంతమైన సమస్యలు బర్నింగ్ ఇష్యూ తోటి చాలా దగ్గరి ముడిపడి ఉన్న విషయము రాజద్రోహము 124A ఐపీసీ పత్రికా స్వేచ్ఛ అనే విషయం. దీని గురించి ఎంతో ఉత్సాహంతో ఎన్నో విషయాలు ఇవాళ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. అందరికీ పాల్గొన్న వాళ్ళందరికీ అనేక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సత్యవీర్ గారు, ధన్యవాదాలు. రిక్వెస్ట్ బిఎస్ శర్మ గారు శాంతి మంత్రంతో క్లోజ్ చేద్దాం ప్రోగ్రామ్. శాంతి మంత్రం కన్నా ముందు పంచతంత్రంలో ఒక శ్లోకం ఉండేది, దాన్ని ఉదహరిస్తాను.
కర్తా కారయితా చేవ ప్రేరకస్య అనుమోదకః సుకృత దుఃకృతస్యవ చత్వార సమభాగినః. ఏ పుణ్యకార్యంలోనైనా సరే పాప కార్యంలోనైనా సరే నలుగురు పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలని, చేసేవాడు, చేయించేవాడు, చేయమని ప్రోత్సహించేవాడు, ఆమోదించేవాడు, ఇట్లా రకరకాలుగా మారువేషాలు వేసుకుని ధర్మ ద్రోహం చేసేవాళ్ళు మన దేశంలో తయారయ్యారు. విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వచ్చినట్టు పాఠాలు బోధించడం, వాళ్ళు దేశద్రోహ భావాన్ని, మతం మత్తు జల్లి జిహాదీ మనస్తత్వాన్ని పెంచి పోషించేవాళ్ళు. వీళ్ళందరినీ ఒకే కాటన్ కట్టి వాళ్ళని పనిష్ చేయాలని చెప్పేసి పంచతంత్రకారుడు ఎప్పుడో చెప్పిన విషయం. ఇది వాళ్ళ టాపిక్ కి రిలవెంట్ గా ఉంటుందని. రిలవెంట్, మోస్ట్ రిలవెంట్ రిలవెన్సీ చాలా. శర్మ గారు సంస్కృతంలో ఒక్క శ్లోకంలో చెప్పేశారు, మొత్తం నా 2 గంటలు ఇస్తాను. ధన్యవాదాలు. సర్వే భవంతు సుఖినః, సర్వే సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. గోసాల్ గారు, అయ్యా కాదు, చిన్న పొలిటికల్ మీటింగ్, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. ఏది ఎక్కడ? కోర్టు పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. చిన్న చిన్న రక్షణ కాదండి, ల్యాండ్ ఆర్డర్ గవర్నమెంట్ చూస్తుంది. ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంటో కోర్టుకి తెలియదు, కోర్టు పర్మిషన్ ఇచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళు